ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి మీ హృదయములను పదిలపరచుకోండి. బైబిల్ స్టడీ ఇదివరకు జరిగించిన రీతిలో కాకుండా ఈ బైబిల్ స్టడీని BRSS అనగా బైబిల్ రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్స్ మనమందరము కూడా లోతులోనికి వెళ్ళి ధ్యానించే విధమును తండ్రి మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. ఒక రకంగా నీటిలో పైన ఈదుతూ వెళ్ళడం వేరు, లోతులోనికి వెళ్ళి పరిస్థితులను తెలుసుకొని ఈదడం వేరు. ఇదే బైబిల్ రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్స్ అని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ధ్యానించండి, రాసుకోండి. డౌట్ ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. అయ్యగారి దగ్గర నా నంబర్ ఉంది. అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాక ముందుకు వెళ్ళడం వల్ల మంచి టీచర్స్గా, మంచి ప్రీచర్స్గా, మంచి స్కాలర్స్గా రాబో దినాల్లో తండ్రి మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. యథావిధిగా మనము మారు మనసు పొందాము, బాప్తిస్మం తీసుకున్నాము, వెలిగించబడ్డాము. కానీ ఎవరిని కూడా రక్షణలోనికి నడిపించలేకపోతున్నామేమో, బైబిల్ స్టడీకి నడిపించలేకపోతున్నామేమో, మనకు మనముగా ఏమైనా బలహీనంగా ఉన్నామేమో, ఈ పాటను బట్టి సరి చేసుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చినప్పుడు రక్షకా, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, భక్తులారా ధైర్యము తోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్లు చేయుడి, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట, వట్టి చేతులతో నిన్ను మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గడిచిన భాగం అంతయో కాచి కాపాడి చక్కటి వాతావరణం అనుగ్రహించి
మా కుటుంబాలని మమ్మల్ని ఆశీర్వదించి మీ పాదము చెంతకు సకాలంలో నడిపించి మీ కార్యమును జరిగించబద్ధమై ఉన్నాము తండ్రి. అల్పులమైనప్పటికీ అయోగ్యులమైనప్పటికీ అమూల్యమైన రక్తం చేత కడిగి మీ నామమును మాకు అనుగ్రహించి మీ జీవమును మాలో ప్రవహింపచేసి మనోనేత్రములు వెలిగించి ప్రతి మాటను ప్రస్ఫుటంగా నేర్చుకున్నట్టుకు మరలా బోధించకు కావాల్సిన శక్తిని అనుగ్రహించండి. పరమ తండ్రి, మీ శక్తి మాకు కావాలి. గొప్ప దేవ ఎల్ ఎల్యాన్, మీ శక్తి మాకు కావాలి. మా కొరకై దిగి వచ్చి రక్షణ అనుగ్రహించి శిలువలో వ్రేలాడి యజ్ఞము చేసిన యేసయ్య, మీ రక్తం చేత మరొక్క మారు మాపై ప్రోక్షించి పరిశుద్ధులను గావించండి. ఆత్మదేవ బలపరచండి. వాక్యమై పొంగి ప్రవహించండి. మేము మీ ఎదుట ఉన్నాము. మీ వాక్కు కొరకే ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ చిన్ని ప్రార్థన మీ పాదం చెంతకు చేర్చుకొని మమ్మల్ని పేరు పేరున దీవించమని, ఆత్మకు మరింపు మాపై జరిగించమని యేసే నామములో వినతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక మారు మరి సింహావలోకం చేస్తాను. రీక్యాప్ అంటారు. గడిచిన క్లాసెస్లో జకర్యా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మీకు బాగా తెలుసు, పరిశుద్ధాలయమును కట్టుట కొరకు నడుము కట్టి లేచినటువంటి 4 వ్యక్తులు గవర్నర్ జెరుబ్బాబేలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, ప్రవక్తలైనటువంటి హగ్గయి, జకర్యాలు. వీరిద్దరిలో హగ్గయి ఏజ్డ్ పర్సన్, వయసులో పెద్దవాడు. జకర్యా చిన్నవాడు. ఇద్దరూ కూడా వారి వారి స్థానంలో లేచి ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు తండ్రి జరిగించిన కార్యములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. హగ్గయి గ్రంథమును 520లో క్రీస్తు పూర్వం రాయడం జరిగింది. దర్యాబేషు హిస్టాస్పస్ అనే రాజు కాలంలోనే ఈ కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత 518లో జకర్యా ఈ గ్రంథమును లిఖించి మన కొరకై పొందుపరచడం జరిగింది. నిజానికి వీరిరువురు కూడా ఒకే కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు. ఇది మర్చిపోవద్దు. ఒకే కాలంలో ఉన్నారు. ఒకే కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు. జస్ట్ గ్యాప్లోనే లిఖించడం జరగడం వేరు, ఉండడం వేరు. కనుక 520లోనే ఇద్దరు కూడా తండ్రి చేత ప్రభావించబడి లేచారు. కానీ రికార్డ్ చేయడంలో ఒక 2 years గ్యాప్లో జకర్యా 518లో రికార్డ్ చేయడం జరిగింది. హల్లెలూయా. గడిచిన వారములలో, గడిచిన దినములలో మనము ధ్యానించింది ఏమిటనగా దివ్య దర్శనాలను చూస్తున్నాం. హగ్గయిది మనం హగ్గయి గ్రంథంలో ధ్యానించేశాము. జకర్యా గ్రంథంలోనికి వచ్చేసరికి ఆయన పొందిన దివ్య దర్శనాలు ఎన్నండి? 8 దివ్య దర్శనాలు పొందినటువంటి ఒక యంగెస్ట్ ప్రాఫెట్ జకర్యా. మరలా చెప్తున్నాను, ఎప్పుడో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలప్పుడు జరిగిన విషయాలని అనుకోకుండా ఈనాడు మనలో నుండి కూడా తండ్రి అలాంటి ప్రవక్తలను లేపబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి క్యారెక్టర్ రిటన్ ఇన్ ద బైబిల్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ అస్. మనకొక మార్గదర్శిగా తండ్రి మన ముందు ఉంచాడు. రోమీయులు రాసిన పత్రిక 15:4 ప్రకారంగా ఆ మార్గదర్శిగా ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము లేవాలి. మనము కూడా అంత బలంగా వాడబడాలి. కనుక ప్రియులారా, మొదటి దర్శనము మీకు బాగా తెలుసు. అదేమిటనగా గుర్రములను చూశాడు. ఏం చూశాడండి? గుర్రములను. ఏ గుర్రాలను చూశారు చెప్పగలరు ఎవరైనా? వెరీ గుడ్, వెరీ గుడ్.
ఇవి దేనికి సాదృశ్యం అనగా అలనాడు జరిగినటువంటి సంఘటనలను తండ్రి సరిచేయడానికి పంపించి నెమ్మళిపరిచి, ఫస్ట్ దర్శనం ఏమిటనగా ఆ రోజులలో యుద్ధాలు, కరువులు, కాటకాలు అన్నీ ఉన్నాయి కనుక వాటిని నెమ్మదిపరిచి ప్రార్థన ఆలకించి ఇక మీరు పనులు జరిగించుకోండి అంటానికి చూపించినటువంటి ఒక దివ్య దర్శనము మొదటి దర్శనము. రెండవ దర్శనము నలుగురు, 4 కొమ్ములు, నలుగురు. వెరీ గుడ్, వెరీ గుడ్, మీరు బాగా వింటున్నారు, యు ఆర్ ఫాలోయింగ్, వెరీ గుడ్. 4 కొమ్ములు ఎవరైనా చెప్పగలరా? 4 దేశములు ఏవైతే ఈ యెరూషలేము మీద ఎదురుదాడులు చేసి ఏ పని జరిగించనటువంటి దేశాలు ఉన్నాయో ఆ 4 దేశాలని ఇక్కడ 4 కొమ్ములుగా జకర్యాకు చూపించాడు. 1 అష్షూరు, 2 బబులోను, 3 మాదియా ఫార్సీకులు, 4. వెరీ గుడ్. ఈ 4 దేశములు కూడా నెమ్మళపరిచి వారిని ఎదిరించి కార్యములు జరిగించుటకు 4 కంసాలను ఏర్పాటు చేశాడు. ఆ 4 ఎవరు మనకి బాగా తెలుసు. జెరుబ్బాబెలు. వెరీ గుడ్, వెరీ గుడ్, హల్లెలూయా. 3వ దర్శనం ఏమిటి? కొలనూలు చేత పట్టుకొని కొలతలు వేసి మీకు అనుగ్రహించబడినటువంటి ఆ దేశములో నుండి 1 సెంటు భూమి కూడా పోకుండగా, అనొచ్చు, 1 మిల్లీమీటర్ భూమి కూడా పోకుండగా నేను మీకు అనుగ్రహిస్తాను అని అభయమిచ్చినటువంటి దర్శనము 3వ దర్శనము. ఎనఫ్గా మనం ధ్యానించాం. ఈనాడు మనము కూడా ఈ సంఘటనల గుండానే మన జీవితాలు వెళుతూ ఉన్నాయి. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ హియర్ టు డూ ఆల్ ద థింగ్స్ అని తండ్రి చెప్పడమే ఇక్కడ మనకు కనపడుతుంది. 4వ దర్శనం ఏమిటండి? సాతానుడు యెహోషువ మీద నేరము మోపి T2 త్రిత్వంలో 2వ వ్యక్తిగా యెహోవా దూత అన్నప్పుడు చెప్పాను నేను. యెహోవా దూత అని మెన్షన్ చేసినప్పుడల్లా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటనగా త్రిత్వంలో 2వ వ్యక్తి. ఇంకా ముందు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. T2 నిలబెట్టినప్పుడు తండ్రి స్పష్టంగా చెప్తున్నాడు, ఆయనను నేను సిద్ధపరిచి నా ఆలయములో వాడుకొనుటకు సిద్ధపరిచినటువంటి ప్రధాన యాజకుడు అని సాతానుని గద్దించి యెహోషువతో అన్న మాటలు ఏమిటనగా, నీవు నా ఆజ్ఞలు గైకొని యథార్థముగా నిలిచినట్లయితే ఇప్పుడు పరలోకములో నా ఎదుట ఏ విధంగా నీవు నిలబడ్డావో అదేవిధంగా ఎప్పటికీ నిలవబడే వెసులుబాటు నీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. అంత మాత్రమే కాక నీ యొద్దకు 1 చిగురును పంపుతున్నాను, ఆ చిగురు పరిశుద్ధాలయమును కట్టును. ఎవరా చిగురండి? జెరుబ్బాబెలు. ఈ చిగురు అనే మాట డ్యూయల్ ఎడ్జ్డ్ ప్రాఫెసీ అంటారు. ఒకసారి జరిగి మరలా జరుగుటకు సిద్ధముగా ఉండే ప్రవచనాలని డ్యూయల్ ఎడ్జ్డ్ ప్రాఫెసీస్ అంటారు. ఒకసారి జరిగినది ఏమిటనగా ఆ చిగురు జెరుబ్బాబెలు, రెండోసారి వచ్చే చిగురు యేసయ్య. హల్లెలూయా. చాలా స్మార్ట్గా ఉన్నారు, చక్కగా చెప్తున్నారు. ఇందుకు తండ్రిని మహిమపరుద్దాం. ఈ విధంగా మీరు ధ్యానించినట్లయితే రాబో దినాల్లో చక్కటి మూలములతో పరిశుద్ధ లేఖనములు ధ్యానించుటకు తండ్రి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇక 5వ దర్శనానికి వస్తున్నాం. 5వ దర్శనము 4వ అధ్యాయములో ఉన్నది. 5వ దర్శనము 4వ అధ్యాయంలో ఉన్నది. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి. ఎంత క్లియర్గా లిఖింపజేశాడు. దర్శనం ఎలా ఉందంటే, నిద్రపోతున్న వాడిని కుదిపి లేపినట్టుగా లేపాడట. లేపి దర్శనం ఇస్తున్నాడు. అదేమిటనగా చదవండి. నీకు ఏమి కనబడుతున్నది అని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద 1 ప్రమిదయ్యును
దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుతున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుతున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటని నాతో మాట్లాడుతున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుతున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను, నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. చాలండి. ఒక దర్శనాన్ని చూశాడు. చూసి నాకేం తెలియదు అన్నాడు. ఒక దీపస్తంభాన్ని చూశాడు. ఏం చూశాడండి? దీపస్తంభము సువర్ణమయమైన దీపస్తంభం. ఆ దీపస్తంభము బంగారము, మేలిమ బంగారము, దగదగ మెరుగుచున్న బంగారముతో ఉన్న దీపస్తంభము. ఎందుకు అంత స్పష్టంగా బంగారమయమైన దీపస్తంభం అంటున్నానంటే దానికి కూడా విశేషం ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలములలో ఎప్పుడు మేలిమి బంగారాన్నే వాడతాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ స్థలములో కుడి చేతి వైపు ఉండే దీపస్తంభము మేలిమి బంగారంది ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలమునకు ఉన్నటువంటి ధూపార్తి కూడా మేలిమి బంగారందే ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో ఉండే మందసము యొక్క కూడా మేలిమి బంగారమే తాపడం చేసి ఉంటుంది. ఆ మందసము పైన ఉన్న కరుణాపీఠము కూడా మేలిమి బంగారమే ఉంటుంది. మేలిమి బంగారము అనేది అతి పరిశుద్ధ స్థలములలో తండ్రి వాడుకోబోయే స్థితిని సూచిస్తూ ఉన్నది. బలిపీఠము, ఆ బలిపీఠము చుట్టూ ఉండే వస్తువులన్నీ కూడా ఇత్తడివి ఉంటాయి. ఏముంటాయండి? ఇత్తడివి. ఎందుకని ఇత్తడి అనగా, ఇత్తడి బంగారపు వన్నె కలిగి ఉంటుంది కానీ బంగారం కాదు. మనము కూడా మనలను ఇత్తడితోనే పోలుస్తున్నాడు తండ్రి. మనము బంగారపు వన్నె కలిగి ఉన్నట్టుగా కనపడతాం కానీ బంగారం కాదు. ఈ ఇత్తడి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నట్లయితే బంగారు పాత్రగా మలచబడి పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థల అనుభవంలోనికి వెళ్ళగలుగుతాం. అయితే వెండి ఎందుకు కనపడదండి అని మనకు ప్రశ్న వస్తుంది. వెండి ఎందుకు కనపడదు? వెండి కేవలము మానవులను దేవుని కొరకై, లేక మానవులకు ఒక ట్రాన్సాక్షన్ జరగడానికి మాత్రమే వెండిని వాడమని చెప్పాడు తండ్రి. భూములు కొనాలన్నా వెండే కావాలి, మనుషులను కొనాలన్నా వెండే కావాలి, ఏ పని చేయాలన్నా ఏం కావాలండి? వెండితోనే చేయమన్నాడు. వెండి. అందుకే యేసేపును 20 వెండి నాణాలకే అమ్మారు. యేసయ్యను 30 వెండి నాణాలకే అమ్మారు. అదే సుక్కోతులో యాకోబు శకం యొద్ద, హమర్ యొద్ద 100 వెండి నాణాలకే కొన్నాడు. కనుక వెండి దేనికి ఉపయోగపడుతుందండి? చెప్పాలి. ట్రాన్సాక్షన్కి, కొనుట అమ్ముటకు వెండి. అందుకే లేవీకాండము 27 అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, తర్వాత చదవండి. వెండి దేనికి వాడబడుతుంది అనగా ట్రాన్సాక్షన్కి. బంగారము దేవునిచ్చే ఉపయోగపడుటకు సిద్ధపరిచేది. అందుకే నిన్ను మేలుము బంగారముగా చేయబోతున్నాను అంటాడు. పుటము వేయబడిన బంగారముగా నేను మార్చుకుంటాను అంటాడు. ఇత్తడి ఇంకా మార్పు చెందని స్థితిని తెలియచేస్తూ ఉంది. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. కనుక మేలిమి బంగారమైన దీపస్తంభమును చూశాడు. ఎవరు? జకర్యా. ఆ దీపస్తంభమునకు 7 ప్రదీపములు ఉన్నాయి.
సువర్ణ దీపస్తంభాన్ని చూశాడు. 1 2 3 4 5 6 7 ప్రదీపములు ఉన్నాయి. మనకు జకర్యా గ్రంథంలో దీపస్తంభంతో ఏం సంబంధం ఉన్నది అని కూడా ప్రశ్న వస్తుంది. ఇది ఎన్నో దర్శనము? 5వ దర్శనములో ఎందుకు దీపస్తంభాన్ని చూపిస్తున్నాడు అనగా, ఏ పరిశుద్ధాలయమైతే యెరూషలేములో సియోను ప్రాంతంలో కట్టబడుతున్నదో, ఏ చేతులైతే పునాదులు వేసి ఒక పరిశుద్ధ దేవాలయం కట్టబడుతున్నదో, ఆ ప్రాంగణము నుండే పరిశుద్ధ సంఘము కూడా ఉద్భవింపబోతున్నది అని చెప్పాడు. హల్లెలూయా. మొట్టమొదటి సంఘము ఎక్కడ కట్టబడింది అనగా, చెప్పండి ఎక్కడ? యెరూషలేములోనే. ఆది పురుషుడు పేతురు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో కనపడుతుంది. కనుక ఎక్కడైతే పరిశుద్ధాలయం ఉన్నదో అక్కడ దేవుని యొక్క కార్యములు ఆరంభమై, ఆ తర్వాత 7 దీపములు కలిగిన దీపస్తంభముగా నేను చేయబోతున్నాను అని జకర్యా చూపించాడు. ఆ రాతికి ఏమున్నాయని చెప్పాడండి? ఒక్కసారి చూస్తారా మీరు? 3వ అధ్యాయము 9వ వచనంలో, ఆ రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నక్షత్రములు 7 నేత్రములున్నవి. చూశారా? ఏ ఫౌండేషన్ స్టోన్ అయితే పడుతుందో దానికి ఎన్ని నేత్రాలు ఉన్నాయట? 7 నేత్రాలు ఉన్నాయి. 7 నేత్రాలు. 7 నేత్రాలు ఎవరనుకుంటున్నారు? సార్వత్రిక సంఘము. సార్వత్రిక సంఘం అంటే ఎవరు? మనం. ఎవరండి? మనం. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ప్రభువుకి సమర్పణ జీవితం కలిగి ఉన్నారో వారందరూ కూడా సార్వత్రిక సంఘ సభ్యులు. మనమందరం కూడా ఈ సంఘంలో ఉన్నాం. ఎక్కడున్నామండి? ఈ సంఘంలో ఉన్నాం. ఇప్పుడు మారు మనసు పొందిన వారందరూ కూడా ఈ దీపస్తంభములో ఉన్నారు. హల్లెలూయా. మనం చాలా నిరుత్సాహంగా ఉంటున్నాం, కానీ మనం ఎక్కడున్నాం? దీపస్తంభములో ఉన్నాం. అందుకు ఆ దీపస్తంభాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు మీరు కట్టబోయే ఆలయములో నుండి రాబో దినములలో ఒక సార్వత్రిక సంఘము రాబోతున్నది. ఆ సంఘమును నేను నా 7 కన్నులతో కాయుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ 7 కన్నులు ఆ 7 సంఘములకు పంపబోయిన 7 ఆత్మలు అన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5, 6 వచనాల్లో. కనుక తండ్రే మనల్ని కాస్తున్నాడు. ఇప్పుడు మనము ఇందులో ఉన్నాం, సంఘములో ఉన్నాం. ఇంకా డీటెయిల్డ్గా ప్రకటన గ్రంథంలో చెప్తాను. ఇక్కడ మాత్రం మనం చెప్పవలసింది ఏమిటంటే, మనం ఎక్కడున్నాం? దీపస్తంభంలో ఉన్నాం. చెప్పండి, ఎక్కడున్నాం? ఎస్, ధైర్యంగా చెప్పవచ్చు, నేను దీపస్తంభంలో ఉన్నాను. ఈ దీపస్తంభంలో ఎవరైతే ఉన్నారో వారిని వెలిగించుచున్నది ఎవరో కాదు, యేసయ్యే. వారెప్పుడు వెలుగుతూ ఉంటారు, పరిశుద్ధ స్థలములో ఉంటారు, వారు ఆరిపోరు, నిత్యము వెలుగుతూనే ఉంటారు. ఆరిపోకుండా ఐ హ్యావ్ టేకెన్ ఆల్ ది డ్యూ కేర్. మనుషులను ఏర్పాటు చేసుకున్నాను. అయితే 7 దీపస్తంభములు పరిశుద్ధ స్థలములో ఉంటాయి. 7 ప్రదీపములు కలిగిన దీపస్తంభం ఎక్కడ ఉంటుందండి? లేఖనములు నోట్ చేయదలుచుకుంటే నిర్గమకాండము 25:31 నోట్ చేయండి. నిర్గమ 25:31. నిర్గమ కాండము 26వ అధ్యాయం 35వ వచనము కూడా నోట్ చేయండి. పరిశుద్ధ స్థలములో నిత్యము ఉండబోయే దీపస్తంభమును ఇప్పుడు జకర్యా చూస్తున్నాడు. అంత మాత్రమే కాక ఆ దీపస్తంభమునకు 2 ఒలీవ చెట్లు కనపడుతున్నాయి. ఏంటండి అవి?
ఒలీవ చెట్లు. ఒలీవ చెట్టు. ఎందుకు ఒలీవ చెట్టు కనపడుతున్నదనగా, ఆ ప్రదీపములకు ఒలీవల నూనె పొయ్యాలి. ఏం పొయ్యాలండి? దీపాలు ఆరిపోతాయి కదండి. ఒలీవల నూనె పొయ్యాలి. లేవికాండము 24వ అధ్యాయము 2-3 వచనాల్లో రాసి ఉంటుంది. అచ్చమైన ఒలీవల నూనెను ఆ ప్రదీపములలో పోసి నిత్యము వెలిగించుచుండవలెను. ఏమండి? అది ఆరిపోవడానికి వీల్లేదు. దాన్ని వెలిగించేది ఎవరు అనగా యాజకులు. ఎవరండి? యాజకులు. ఈనాడు పాస్టర్స్ అంటే ఏమనుకుంటున్నారు? నిత్యము ఆరిపోకుండగా సంఘమును కాపాడేది యాజకులు. వారి బాధ్యత. ఎవరైనా ఆరిపోతే తండ్రి తిన్నగా అడిగేది యాజకుడిని. కనుక ఒలీవ చెట్టు యొక్క నూనెను ఈ ప్రదీపములలో వెయ్యాలి. అయితే ఇప్పుడు ఒలీవ చెట్టును దగ్గరికి వెళ్ళి నూనెని పిండి తెచ్చి ఇందులో పోసే అంత సమయం లేకుండా తండ్రి ఏం చేశాడు? ఒలీవల చెట్టుని తెచ్చి ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. అంతా రెడీమేడ్ చేశాడు. ఎక్కడో అడవిలో దూర ప్రాంతంలో ఉండే ఒలీవల చెట్టు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ప్రదీపములకు అల్లుకొని ఉన్నది. ఎప్పుడు తక్కువైతే అప్పుడు నేను ఇస్తాను అని 2 ఒలీవల చెట్లు. దానిని ఇందాక చదివాం. ఇదేమిటని అడగగా నాకు తెలియదు అన్నాడు. జకర్యా నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతని పేరు అబీమెలెకు. తండ్రి అతన్ని న్యాయాధిపతిగా చేయడం తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తనకు తానే ఏం చేశాడు? 70 మంది రాకుమారులను చంపించి ఆయన రారాజుగా అనగా న్యాయాధిపతిగా ప్రకటన చేసుకున్నాడు తనకు తానే. తర్వాత స్టోరీ మీకు తెలుసు అనుకోండి. దిక్కు లేకుండా చనిపోతాడు. అప్పుడు ఒక ఉపమానం ఉంటుంది. మీరు చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి నీవు మా పైన రాజుగా ఉంటావా అని అడిగితే ఒలీవ చెట్టు ఏముంటుందో తెలుసా? నేను వండను, నా నూనెను కావలసిన వారికి ఇవ్వడానికే నేను జీవిస్తాను తప్ప పనికిరాని వాటికి నాకు అక్కరలేదు అని చెప్తుంది. అదేవిధంగా ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రాక్షావల్లి కూడా అదే మాట అంటుంది. అదేవిధంగా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను నా ఫలములను మిస్యూజ్ చేయను అంటుంది. అనగా ఈనాడు చూడండి, అదే సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు మన యొక్క ఫలములను, మన జీవితమును, మన నూనెను ఎవరికి ఇవ్వాలి? చెప్పండి. చాలామంది చూశారా, పనికిరాని వాటికి పోయి నిలబడుతుంటారు. రాజకీయాలు చేద్దామని, మినిస్టర్స్ అవుదామని. నన్ను పిలిచిన తండ్రికి నేను ఉపయోగపడాలి అనే తత్వాన్ని ఇక్కడ తెలియచేస్తుంది. ఆ అబీమెలెకు అనే న్యాయాధిపతి దేవుని యందు లేని ఒక వ్యక్తి. దేవుని యందు ఉన్న బిడ్డలు దేవుని కొరకై తమ జీవితాన్ని వెచ్చించాలి అనే సూచన ఈ 2 ఒలీవ చెట్లు సూచిస్తున్నాయి. ఇంతకీ వీరెవరండి అని అడిగాడు జకర్యా. అప్పుడు 13వ వచనము 14వ వచనం చదువుతున్నాను. అతడు నాతో ఇదేమిటని నీకు తెలియదా అనను. నా ఏలినవాడా నాకు తెలియదని నేను అనగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము
ఇంకా అర్థం కాలేదా? సర్వలోక నాథుని ఎదుట ఒలీవ చెట్ల వలె ఉండి తైలము పోయిస్తున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు వెలిగిందండి జకర్యాకి. అందులో ఒకతను ఆయనే జకర్యా. హల్లెలూయా. ఒకతను ఎవరు? ఇంకొకతను. వారిద్దరిని గురించి వచ్చిన దర్శనమే ఆయన గమనించలేకపోయాడు. తండ్రి మిమ్ములనే వాడుకోబోతున్నాడు, వాడుకుంటున్నాడు, కనుకనే ఈ దర్శనం నీదే అని చెప్పడము చూస్తున్నాం. మీరు ఇంకొక రకంగా ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయాన్ని మీరు చూస్తే 4వ వచనంలో అక్కడ కూడా ఒకసారి చదవండి. 11:4లో వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లును చాలండి. ఇక ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ప్రభువు యొక్క కార్యములు జరిగించడానికి నిలబడ్డ ఒలీవ చెట్లు. సేమ్ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ అట్ ది ఎండ్ డేస్. ఒక ఇద్దరు ప్రవక్తలు లేవబోతున్నారు. వారికి ఇష్టమైనప్పుడల్లా వర్షమును కురిపిస్తారు. ఒలీవ చెట్ల వలె నిలబడబోతున్నటువంటి ఇద్దరు ప్రవక్తలు నడిపిస్తున్నానని చెప్పాడు. ఎండ్ డేస్ ఇంకా రాలేదు. ఇది క్రీస్తు పూర్వము 500 సంవత్సరాలప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు మిడివల్ డేస్లో ఉన్న మనము, ఎండ్ డేస్కి దగ్గరలో ఉన్న మనము ఆ ఒలీవ చెట్ల వలె వాడబడాలని ఈ దర్శనాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఎంతవరకు మనకున్న వాటిని అన్నిటిని కవరింగ్ ఇచ్చుకుంటూ నటిస్తూ జీవిస్తూ ఉంటాం. కానీ మనల్ని చూస్తున్న తండ్రి ఉన్నాడు. ఆ రోజులలో ముసలివాడైన హగ్గైని యవనస్తుడైన జకర్యానే ఎందుకు వాడుకున్నాడు? ఇంకా లేరా అంటే ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు కవరింగ్ ఇచ్చేవాళ్ళు. వచ్చి పడుకున్నారే తప్ప ఏ పని చేయడం లేదు. తొందర ఏమొచ్చింది అనుకునేవాళ్ళు కొందరున్నారు. మామిడి తోటకు దొంగతనంగా పోయి దొంగతనం చేద్దామని మంచి చెట్టు చూసి, బంగినపల్లి చెట్టు, తర్వాత కాయలు కోసుకోవచ్చని దాని కింద పడుకొని నిద్రపోయారట. ఆ బాబతో వాళ్ళం మనం. తోటమాలో చేంజ్ చేశాడు, తన్ని ఎలగొట్టేశాడు. ఇప్పుడు కాయలు కోసుకోలేదు. అలానే మనము కూడా తండ్రి ఇచ్చినటువంటి తలావంతులను ఎంతసేపు కవరింగ్ ఇచ్చుకుంటూ ఉంటాం. మీకు విషయం తెలుసు కదా, నయమాన్ ఉన్నాడు, మంచి యుద్ధ నేర్పరి. కత్తి పట్టాడంటే, గుర్రం ఎక్కాడంటే అతని ముందు నిలబడమే కష్టం. కానీ ఆయనకి కుష్ఠరోగం ఉంది. ఏముందండి? కుష్ఠరోగం కనపడకుండా కవరింగ్ చేసుకునేవాడు. కవచాలు వేసుకోవడం, అన్ని మూసేసుకొని. మనలో చాలామంది ఉన్నారు సారా. ఏమంటే మీ బీపీ ఉందా? బీపీ లేదండి, చాలా కంట్రోల్. ఏంటి కంట్రోల్? అసలు ఉందని చెప్పరాదు. షుగర్ ఉందా? ఎంతండి? 8, 9, హాఫ్ ట్యాబ్లెట్. అది ఉందని చెప్పరాదు. కవరింగ్ ఇస్తాం మనం బాగా, చక్కటి కవరింగ్. నయమాను కూడా కవరింగ్ ఇస్తా కూర్చున్నాడు. ఎంతవరకు? బయట. ఇంటికి వచ్చాక భార్యకు, పని పిల్లకు కూడా తెలిసిపోయి, ఎందుకయ్యా కవరింగ్ ఇస్తావు? నీ లైఫ్ అంతా కవరింగేనా? మా దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. అక్కడికి వెళ్ళు, నీ కవరింగ్ని తీసివేస్తాడు, నిన్ను మార్చివేస్తాడు. అంత గొప్ప తండ్రి ఉన్నాడు. ఈనాడు మనము కూడా ఆ కవరింగ్లో జీవించొద్దు. ఎంతకాలము నీ కవరింగ్? మనకు అలవాటైపోయిందండి కవరింగ్. అప్పుడు కదా నయమాన్ ఏమయ్యాడు? ఇంకా అక్కడ కవరింగ్ ఇవ్వబోయాడు. మీకు బాగా తెలుసు, చెప్పడం దేనికి? ఆ కవరింగ్ని కూడా దాసుడు ఏమన్నాడు? నీకు అని పిచ్చి పట్టిందా? ఇక్కడ దాకా వచ్చి కూడా ఇంకా కవరింగ్ ఇస్తావు ఎందుకు? పోయి మునిగాడు. మనం కూడా కవరింగ్లు ఇవ్వడం మానేద్దాం, యథార్థంగా జీవిద్దాం. హల్లెలూయా. ఆ యథార్థంగా జీవించినట్లయితే తండ్రి నిన్ను వాడుకోబోతున్నాడు. మరి ఒక జకర్యా వలె, మరి ఒక హగ్గయి వలె, ఏ వయసైనా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా సరే తండ్రి నిన్ను వాడుకోబోతున్నాడు. ఒక ఒలీవ చెట్టు వలె, ఒక అంజూరపు మొక్క వలె, ఒక ద్రాక్ష వల్లి వలె. తండ్రి చూశారు, ఎప్పుడు వాడినా ఇవే పదాలు వాడతాడు.
నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ. చూశారా 128వ కీర్తన అదే మాట వాడాడు. పైన ఏమంటాడు, నీ భార్య నీ లోగిట ద్రాక్షావల్లి. చూశారా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మూడిటిని అనగా నేను మిమ్మల్ని అలా వాడుకోబోతున్నాను. మీరు నా దృష్టిలో ఒక ఒలీవ చెట్టు, ఒక ద్రాక్షావల్లి, ఇంకా అంజూరపు. మనం ఏం చేస్తున్నాం? కవరింగ్ ఇస్తూ తిరుగుతున్నాం. కనుక తండ్రి నిన్ను వాడుకోబోతున్నాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. ఈ 5వ దర్శనములో తండ్రి మనలను పరిశుద్ధమైన సార్వత్రిక సంఘముగా మలచి దీపస్తంభములో నిన్ను నన్ను ఉంచి వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి అయిపోయిందండి అంటే కాలేదండి. ఇంకా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీరందరినీ కూడా ఊరీము తుమీము అనే ఒక పథకము పైన ఆ పేర్లన్నీ రాసి ఉంటాయి. ఇదేదో ఊరి తుమ్మి అనుకోకండి. ఊరీము చెప్పండి, ఊరీము తుమీము. ఇది ఒక బంగారు పతకము పైన పేర్లు రాయబడి ఉంటాయి. ఇది ఇజ్రాయేల్ గోత్రముల పేర్లు ఆ పతకము పైన ఉంటాయి. ఇలా ఉంటుంది పతకము. ఈ పతకము పైన పన్నెండు గోత్రకర్తల పేర్లు, వారి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది. అది ఎప్పుడు కూడా ప్రధాన యాజకుడు తన ఎదపై మొయ్యాలి. ఎంతమందికి అర్థమైందండి? దాన్ని ఏమంటారు? ఊరీము తుమీము. అనగా ప్రధాన యాజకుడు చేయవలసిన పని ఏమిటనగా ఈ దీపంలో ఆరిపోకుండా చూడాలి. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో చూడండి యాజకుడు, లేక కాపరి, లేక పాస్టర్. అంటే సంఘాన్ని కాచి కాపాడేది పాస్టరే, వారి కొరకు ప్రార్థన చేసేది పాస్టరే, ఆరిపోకుండా చూసేది పాస్టరే. ఆ తర్వాత ఆ పేర్లన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అది ఎక్కడ ఉండాలి? ఎదపై ఉండాలి. ఆయన పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు ఆ ఊరీము తుమీమును ధరించి వెళ్ళాలి. నిర్గమకాండము 28వ అధ్యాయము 29, 30 వచనాలు చదవనక్కర్లేదు, తర్వాత చదవండి. నిర్గమకాండము 28వ అధ్యాయము 29, 30 వచనాల్లో. కనుక ఇప్పుడు ఊరీము తుమీము ఎక్కడ ఉంటుందండి? ఎదపై ఉంటుంది. అర్థమవుతుంది కదండి? ఇక్కడ ఎదపై మన పేర్లు ఉన్నాయంటే ముందుగా ఎక్కడున్నాయి? ఈ దీపస్తంభంలో కూడా మనం ఉన్నాం. ఈ ఊరీము తుమీము లేకుండగా ప్రధాన యాజకుడు దేవుని సముఖంలోనికి వెళ్ళడానికి చెప్పండి వీలు. నేను మర్చిపోయాను, ఇంటి దగ్గర పెట్టాను, గుడి తెరిచాను, మేకు తెరిచాను. ముందు పో అంటాడు. ముందు మెళ్ళేసుకో, నీ బాధ్యత అది. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం 63వ వచనంలో ఒక మాట ఉన్నది. ఒక అధికారి అంటున్నాడు, ఊరీము తుమీము ధరించగలిగినటువంటి యాజకుడు వచ్చేంత వరకు కూడా మీరు సముఖపు రొట్టెలను కానీ ప్రముఖమైన నిష్ఠ వస్తువులను కానీ ముట్టుటకు వీలు లేదు. అనగా ఇంకా ఆలయం కట్టబడలేదు, ప్రధాన యాజకుడు స్థిరపరచబడలేదు కనుక, ఊరీము తుమీము ధరించలేదు కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. అర్థమవుతుందండి? కనుక మనల్ని మోస్తున్నది ఎవరు? యాజకుడు, ప్రధాన యాజకుడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు?
యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు మనము మారు మనసు పొందినప్పుడు మనం ఏమయ్యాము? సార్వత్రిక సంఘములు సభ్యులమయ్యాము. రెండవది, ప్రధాన యాజకుడైన యేసయ్య ఎదపైన ఏముంటుంది? ఊరిము ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఉంటుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనము 2వ లైన్లో చదవండి. ప్రకటన 1:13 2వ లైను. ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. చూడండి, చాలండి. రొమ్మునకి ఏం కట్టుకున్నాడు? బంగారు దట్టి. ఎవరు? యేసయ్య. ఆ బంగారు దట్టి ఎదపై ఉన్న బంగారు దట్టి పైన ఎవరి పేర్లు ఉన్నాయి? నిజంగా మారు మనసు పొందిన ధైర్యంగా ఎగిరి చెప్పొచ్చండి. ఎగిరి చెప్పొచ్చు. నీ పేరు ఎక్కడున్నది? యేసయ్య ఎదపై ఉన్నది. ఇంతకంటే ఇంకేం కావాలండి? అసలు మారు మనసు పొందినోడు ముందు పొందితే నీ పేరు అక్కడ నమోదవుతుంది. జీవగ్రంథంలో ఉండడము, బంగారు దీప స్తంభములు ఉండడం అలా ఉంచి యేసయ్య ఎదపై నిన్ను మోస్తున్నది ఎవరు? యేసయ్య. ఇంకా పొందనోళ్ళు ఎందుకు పొందకుండా ఉన్నారో నాకు తెలియదు. అందరూ ఎంత మూర్ఖంగా మాట్లాడతారో తెలిసిందండి. వస్తాంలేండి అంటుంటారు, వింటాంలేండి అంటుంటారు. తొందర ఏమొచ్చిందండి అంటుంటారు. తొందర ఎప్పుడు వస్తుందో నీకేం తెలుసు, నాకేం తెలుసు. వస్తుంది తొందర. మారు మనసు పొందండి. ఎందుకింత కష్టపడి ఒక దీపస్తంభము, ఒక ప్రధాన యాజకుడు, ఒక యాజకుడు, ఒక బంగారు దీప వృక్షము, ఎదపైన ఒక భోజం ప్లేటు, అందులో మీ పేర్లు రాసుకొని నేను ఎదపై మోస్తున్నాను, నేనే తండ్రి కుడిపార్శ్వమున మీ తరపున ప్రధాన యాజకుడను అని ఎందుకు చెప్తున్నాడు తండ్రి? ఇంకా ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నాం మనం? ఇంకా ఎందుకు మీరు పడుకొని ఉన్నారా? లేవండి, మీరు దీపస్తంభముగా మార్చబడతారని జకర్యా ద్వారా, దర్శనము ద్వారా అప్పటి ప్రజలకు తెలియజేస్తున్నాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనతో మాటలు మాట్లాడుతున్నారు. స్టిల్ మారు మనసు పొందని వారు ఉంటే అమూల్యమైన సమయముని వేస్ట్ చేసుకుంటున్నారు. అమూల్యమైన సమయము. ఇంకా ఏం బాంగు తిందామని, ఏం సంపాదిద్దామని చెప్పండి. 60 నుంచి 75 ఏళ్ళ వయసుకి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలండి? ఒక పాట పాడుకోవాలి. పరదేశులము మన పురమిదిక. ఇంకా ఏం సాధిస్తామండి 60 ఏళ్ళు దాటాక? ఎప్పుడు బక్కిట్టింది అంతవో నీకే తెలియదు. ఇంకా సంపాదిద్దాం. ఏం సంపాదించేది? రైటే, ఈరోజు 1 కోటి ఇచ్చాడు, నీకు ఏం చేస్తావు చెప్పండి? ఏం చేద్దామని? కిలో బంగారం ఒక అమ్మాయికి ఇచ్చాడు, ఏం చేస్తుంది? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. 5వ దర్శనములో తండ్రి చూపిస్తున్నది ఏమిటనగా, ఒక ముసలివాడు ఒక యంగ్ ప్రాఫెట్ లేచి 3 వాక్కులతో హగ్గయి 8 దర్శనాలతో జకర్యా బోధిస్తూ ఉన్నాడు అలనాడు. వాటిని ధ్యానిస్తూ ఇప్పుడు ఉన్న మనము కూడా పెడచెవిని పెట్టి నిద్రపోతే చెప్పండి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆలోచించమంటున్నాడు. ఊరేము తుమీముని ధరించినటువంటి యేసయ్యని మీరు చూశారే, ఆ యేసయ్య మనలను తన ఎదపై మోస్తూ ఉన్నాడు. అందుకే యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమీయులకు రాసిన పత్రిక 8:1, 2 కొరింథీ 5:17, రోమీయులకు రాసిన పత్రిక 8:34, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మన తరపున ఒక ప్రధాన యాజకుడు రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాడు. యూ నీడ్ నాట్ వర్రీ ఫర్ ఎనీథింగ్. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. మనకి ఏది చూపించినా కానీ అది మనకు సంబంధించింది కాదు. నరకం లేదంటగా, పరలోకం ఉందా? ఉంటే ఉండన్న రమ్మను, వస్తేడు బ్రతికినట్టు. నిజంగా పరలోకం నుంచి దిగి వస్తేడు బ్రతకడు.
మరి బైబిల్ చెప్తుందిగా పరలోకం ఉందని, నరకం ఉందని బైబిల్ చెప్తుందిగా. కుడి చేతి వైపు ఉన్నవారలారా, ఎడమ చేతి వైపు ఉన్నవారలారా అంటే ఎవరంటే రెండు గుంపులు. ఒక గుంపు మనం ఏ గుంపులో ఉన్నాం? లేదంటగా. ఎంతకాలం చెప్పండి, ఎంతకాలం లేదంటగా. బీ సీరియస్, ఐఎమ్ టెలింగ్ యూ. తండ్రి మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. 4వ దర్శనము ద్వారా మీరు సువర్ణ ద్వీప స్తంభముగా మిమ్మల్ని మలచి పరిశుద్ధ స్థలములో ఉంచి ఉన్నాను. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? చెప్పండి. పరిశుద్ధ స్థలములో ఉన్నాము. శాంటిఫైడ్ దశ అంటారు, అది వేరుగా చెప్తాను ఎప్పుడన్నా. అక్కడ నుండి అతి పరిశుద్ధ దశలోనికి మనం వెళ్ళబోతున్నాం. గ్లోరిఫైడ్ దశ అంటారు. ఫర్గెట్ ఆల్ ద థింగ్స్. అన్నీ ఆయనకి అప్పచెప్పాక నువ్వు ఆలోచించేది ఏంటండి? ఆయన చూసుకుంటాడు. ఉదయాన్నే లేచి, ప్రభువా నేను నీ దానను, నీ వాడను, నన్ను వాడుకో. ఆమేన్. అంతేగాని గుడ్ ఫ్రైడే నాడు 9 గంటలకు ప్రార్థన మొదలు పెడితే సాయంత్రం 3 గంటల వరకు వేసే తల వాల్చే వరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాక్యాలు చదివేది ఎప్పుడు? ఆ ప్రార్థన ఏదో మామూలప్పుడు చేయండి. కొందరు చూశారా, స్పెషల్ సాంగ్ ఇవ్వలేదని అసలు గుడికే రారు. దేనికి? నువ్వు గుడికి వచ్చేది స్పెషల్ సాంగ్కా? మా పాస్టర్ నాకు అసలు పాఠాలు ఇవ్వట్లేదండి, నేను రాను. పాడరాదు ఇంట్లో, గొంతు పోయిందాక వాడు. కొందరు దీవెనలు ఇవ్వమంటే 45 నిమిషాలు చేస్తారు, చివరికి దీవెనలు కూడా మర్చిపోతారు. ప్రియులారా, వీటన్నిటికీ లోపం ఏమిటంటే మారు మనస్సు. ద సీరియస్నెస్ ఆఫ్ ది హెవెన్లీ కింగ్డమ్. నీవు ఎప్పుడైతే నీవు వీటిని పొందుకుంటావో అన్నిటినీ వదిలివేస్తావు. నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, అప్పుడు బలంగా వాడబడతావు. హల్లెలూయా. బలంగా వాడబడతావు. ముందుగా హగ్గై వాడబడ్డాడని జకర్యా ఏమీ బాధపడాలా. తర్వాత జకర్యాని వాడుకుంటున్నప్పుడు హగ్గై ఏమీ బాధపడాలా. నీకు అవకాశం వస్తుంది. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు వాడబడతావు. నువ్వు వద్దన్నా తండ్రి వాడుకుంటాడు, నిన్ను లేవనెత్తి వాడుకుంటాడు. తర్షీసుకు పోయిన గుంజుకొచ్చి నినేవేలో వాడుకుంటాడు. 40 దినాలు నీతోటే బోధింపజేస్తాడు. నిన్ను బట్టి 1,20,000 మందిని మార్చివేస్తాడు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా. ఆరవ దర్శనంలోకి వెళ్దాం. 6వ దర్శనం జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఉంటుంది. ఇది ఎన్నో దర్శనం అండి? ఇప్పుడు 5వ దర్శనం గురించి మీరు చెప్పగలరు కదా? 5వ దర్శనంలో కనపడిన దీపస్తంభం ఎవరండి? మనమే అందామండి. ఒకటే ఒక మాట, మనమే. కొందరు చూడండి, ప్రార్థన చేయంటే ప్రభువా మేము పాపలం. మేము కాదు, నేను అను. మేము పాపలం అని అందరిని గడుపుతావు దేనికి? నువ్వు ఎదవు. కొందరు ఏమని ప్రార్థన చేస్తారు, ప్రభువా మేము పాపలం, ఎందుకు పనికిరాం. నీ సంగతి చెప్పు. కనుక దీపస్తంభం ఎవరు? మనం. మీరు అనకండి, మనం. ఎవరండి? మనం. ఎక్కడైతే దీపస్తంభముగా నీవు వెలిగించబడుతున్నావో నీ పేరు జీవగ్రంథములో ఉన్నది. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు యేసయ్య, నీ పేరు జీవగ్రంథములో ఉన్నదని సంతోషించండి. ఆ తర్వాత నా ఎదపైన మీ పేర్లు ఉన్నాయి. మీరు నిద్రపోయినా నేను మిమ్మల్ని చూస్తున్నాను. 121వ కీర్తన 2-3 వచనాల ప్రకారంగా
మీరు నిద్రపోతున్నా నా కావలి ఉంటుంది. కీర్తనలు 34:7 ప్రకారంగా మీరు నిశ్చింతగా నిద్రపోండి. నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులుగా ఉంటారు. ఇది నా వాగ్దానము. నిజముగా మొర్రబెట్టు వారికి బహు సమీపంగా ఉన్న దేవుడను నేనే అన్నాడు. ద్వితీయోపదేశకాండము 4:7. 145 కీర్తన 18 ఐయామ్ విత్ యూ, ఐయామ్ విత్ యూ. ఎందుకు ఇంకా భయపడుతున్నారు? ఎందుకు ఇంకా బలహీనంగా ఉంటున్నారు? మీ పేర్లు నా ఎదపై ఉన్నాయి, మీరు దీపస్తంభంలో ఉన్నారు. నా కన్నులు నిత్యము దీపస్తంభమును కాస్తూనే ఉన్నది, నా చేతిలోనే ఉన్నది అన్నాడు. ప్రకటన గ్రంథం 1:19-20 నా చేతిలో ఉన్న దీపస్తంభము మీరే. అయినా ఎందుకో బలహీనంగా ఉంటాం. ఈ వీక్నెస్ ఎప్పుడు పోతుందంటే నువ్వు బలపడినప్పుడు. హల్లెలూయా. ఏమండి ఎప్పుడు పోతుందండి? బలపడినప్పుడు. కనుక ఇక్కడ మరలా తేరి చూడగా, మళ్ళీ చూస్తున్నాడు ఆయన. ఇది ఎన్నో దర్శనం అండి? ఎగిరిపోవచ్చున్న పుస్తకం ఒకటి కనపడుతున్నది అన్నాడు. ఒక పుస్తకం ఎగిరిపోతుందండి. ఇంతకీ ఆ పుస్తకము పొడవు ఎంత అనుకుంటున్నారు? 20 మూరలు అనగా 20 క్యూబిట్స్. మూర 20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు. నాకు తెలిసి మన ఇల్లంత ఉంది, అంతే కదండి. 30 ఫీట్ల ఎత్తు, 15 ఫీట్ల వెడల్పు కలిగినటువంటి ఒక పుస్తకం ఎగిరిపోతుంది. దాన్ని చూస్తున్నాడు జకర్యా గారు. మీకు అర్థం అవ్వడానికి ఫిగర్ వేస్తున్నాను తప్ప అచ్చు ఇలానే ఉంటుందని మాత్రం అనుకోకండి. ముప్పై 30 feet height, 15 feet వెడల్పు. ఇంకా కొంచెం పొడుగు ఉండాలి లెక్క ప్రకారంగా అయితే. ఇంకా కొంచెం పొడుగు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది భూమి మీదకు వెళ్ళు శాపము అన్నాడు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదా. వీళ్ళు ఉన్నది ఎక్కడ? యూదయలో, యెరూషలేములో ఉన్నారు. దేనికున్నారు? ఆలయం కట్టడానికి వచ్చారు. ఆలయాన్ని కట్టడానికి వచ్చి ఏం చేస్తున్నారు? హాయిగా పడుకొని ఉన్నారు. హాయిగా ఎందుకు పడుకొని ఉన్నారు? తొందర ఏం వచ్చిందండి అంటున్నారు. ఇప్పటికి మనం అదే అంటున్నాం కదండి. మారు మనసు ఇప్పుడు ఏముందండి చూద్దాం అంటున్నారు. అదేవిధంగా ఆలయం కట్టకుండా పడుకున్న వారితో ఈ దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క దర్శనము తండ్రి వారితోటే మాట్లాడుతున్నాడు. అప్పుడున్న వారితో అప్పుడు, ఇప్పుడున్న వారితో ఇప్పుడు. ఆ పుస్తకం అప్పుడు ఎగిరిపోయింది కదండి, నాకెందుకు అనుకోకండి, చెప్తాను. ఇప్పుడు ఒక పక్క రాసిన దాని ప్రకారముగా దొంగిలు వారు, ఒక పక్క ఏం రాసిందండి? రెండవ ప్రక్క అప్రమాణికులు, అప్రమాణికులు. ఇది రెండవ పక్క, ఇది ఒకటవ పక్క. కనపడుతుంది కదండి. ఒకటేమిటి? దొంగిలు వారు. రెండవ పక్క వీరిని నేను కొట్టివేస్తాను అంటున్నాడు. కొట్టివేయబడును.
ఒక్కసారి చదువుతారా? 5వ అధ్యాయం 1 నుంచి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుతున్నదని అతడు నన్ను అడగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అందంతటి మీదికి బయలువెళ్ళి శాపమే. దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేనే దాని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి దూలములను, రాళ్లను నాశనము చేయును. చాలండి. ఇది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది. వెరీ క్లియర్. ఒక పక్క దొంగిలు వారు, రెండవ పక్క అప్రమాణికులు, అనగా అబద్ధ ప్రమాణం చేసేవారు. తండ్రి అబద్ధ ప్రమాణము చేసే వారి విషయమై ధర్మశాస్త్రములోనే నిర్గమకాండము 20వ అధ్యాయం 16వ వచనంలో లెక్కింపచేశాడు. అది 9వ ఆజ్ఞ. అబద్ధ ప్రమాణములను ఒప్పుకోను అన్నాడు. దొంగిలుట లేక దొంగతనము చేయుట 15వ వచనములోనే దొంగలను ఒప్పుకోను అన్నాడు. 15, 16 వచనాలని ఇక్కడ ఉటంకిస్తున్నాడు తండ్రి. ధర్మశాస్త్రంలో లిఖింపజేశాడు. మరలా మరలా చెప్తున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంతకీ వాళ్ళు చేసినటువంటి దొంగిలుట అనే దానికి అర్థం ఏమిటంటే, మరలా చెప్తున్నాను అదేమిటనగా, మీకు ఫండ్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి? కోరేషు, కంబైసిసు, దర్యావేషు, హిస్టాస్పస్. ఒక్కడే అనుకోండి పని ఆఫ్ చేసింది, కానీ 3 రాజులు పంపిస్తూనే ఉన్నారు 2 రాయల్ డిక్రీస్తో. వాటిని తింటున్నారు, పడుకుంటున్నారు, సొంత ఇళ్ళు కట్టుకుంటున్నారు, పొలాలు, పంటలు, ద్రాక్షావనాలు వేసుకుంటున్నారు, చక్కగా భోంచేస్తున్నారు. నా సొమ్ముని మీరు దొంగిలిస్తున్నారు, మీ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఏమిటంటే అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకు రాలేదని జెరుబ్బాబేలు అడిగినా, యెహోషువ అడిగినా, హగ్గై అడిగినా, జకర్యా అడిగినా అబద్ధాలు, అబద్ధ ప్రమాణాలు చేయడమే. అందుకే తండ్రి అన్నాడు, నాకు మీరు సొంతగా ఇవ్వవలసింది పక్కకుంచి మీకు వచ్చిన దానిని నాకు ఇవ్వడానికి మీరు నాకేస్తున్నారు అన్నాడు. అదే కదండి ఇప్పుడు జరుగుతున్నది. మలాకి మనం అనేక మార్లు చదివాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము ఏమంటాడు? 8, 9 వచనాల్లో, మీరు నా దగ్గరనే దొంగిలిస్తున్నారు. మానవుడు దేవుని యొద్ద దొంగిలున్నా, అనగా నాకు ఇవ్వవలసిన భాగమును నీవు ఇవ్వకుండా. చదవండి ఒకసారి 8, 9. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. చాలండి, 10వ భాగమును ఇవ్వటం లేదు. అర్పణలు, అసలు వాళ్ళ అర్పణలు ఎప్పుడూ మర్చిపోయారు. అసలు ఎన్ని అర్పణలు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకంటే మనకే తెలియదు. లేవి కాండంలో ఉంటాయి, అది మనం అక్కడ ధ్యానిద్దాం. మీరు ఇవ్వడం మానేశారు, నా దగ్గర దొంగిలించారు, అందుకే ఈ పుస్తకము మీ ఇంటి మీదకే వస్తుంది అన్నాడు. ఈనాడు మన పరిస్థితి అలానే ఉంది కదండి. ఈ పుస్తకం మన ఇంటి మీదకే వస్తుంది. దశమ భాగాలు మర్చిపోయారు.
దేవునికి ఇవ్వవలసిన సొమ్ముని ఇవ్వడం మానేశారు. సొంతగా పెట్టుబడులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. సొంత వ్యాపారాలు చేసుకోవడం మొదలుపెట్టారు. సొంత కార్యములు జరిగిస్తూ ఉన్నారు. కానీ తండ్రి సమస్తమును ఇచ్చి అది వారి పంటను కూడా ఇవ్వమనిలా. కోరేషు దర్యావేషులు ఇచ్చిన ఫండ్స్లో నుంచే మీరు దొంగిలిస్తున్నారని చెప్పాడు. మనం ఈ దినాన ఇచ్చుట అనేది నేర్చుకోమని మనతో మాట్లాడుతున్నాడు. ఒక పక్క వ్రాయబడిన ఎలిగేషన్ ఏంటండి? దొంగిలుట. రెండవ పక్క రాయబడిన ఎలిగేషన్ ఏంటంటే అప్రమాణము చేయువారలారా. కొందరు చూశారు ఎంత అవలేలగా చెయ్యి నెత్తిన పెట్టి, ఎదుటోడి నెత్తిన పెట్టి, పక్కనోడి చెయ్యి నెత్తిన పెట్టి, అందరిని నెత్తిన చేయి పెడతారు. ఎందుకంటే పోతే వాళ్ళేగా పోయేదని. దేవుడిచ్చిన సమస్తమును దిగమింగుతూ కూర్చోవడం కాదు. దశమా భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఎనకిమ్ము. దశమా భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకిమ్ము. జీవించును రంతలుగా ఫలించే ద్రాక్షవల్లిగా. దశమా భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకిమ్ము. నింగి నేల గాలి నీరు, నిత్యము వెలిగే సూర్య చంద్రులు. నింగి నేల గాలి నీరు, నిత్యము వెలిగే సూర్య చంద్రులు. మన కొరకై తండ్రి ఎవరి కొరకు సృజించాడంటే మన కొరకే. నిత్యము చూస్తుంటాం సూర్యుడిని, నిత్యము గాలిని పీల్చుకుంటూ ఉంటాం. మన కొరకు సృజించినటువంటి వాటిని అన్నిటినీ మర్చిపోయాం. మనం మర్చిపోయి ఏం చేస్తున్నాము? ఎంతో దీవించిన తండ్రినే మర్చిపోయాం. అందుకే ఏమన్నాడు? ఒకే ఒక్క మాట, దశమా భాగము దేవుని సొమ్ము. రెండో స్టేజ్ ఇంకా ఆశ్చర్యం అండి. మూల దాచిన సిరి సంపదలు. కొందరు మూల దాచుకుంటారు, గాదిలో దాచుకుంటారు. గాది అంటే మీకు తెలియదేమో, ఇప్పుడు జనరేషన్ తెలియదు. పాత వాళ్ళకి గాది అనగా పంటనంతటిని ఒక గుమ్మిలాగా కట్టి అందులో దాస్తారు ధాన్యాన్ని. అది వాడు తినరు, ఎవరికి ఇయ్యరు. వాళ్ళనే మనం లోభి అంటాం. అలా దాచుకుంటామే తప్ప ఏమేమో పురుగు పట్టిన ధాన్య రాసులు నాశనమైపోతున్నా సరే ఎవరికి ఏవో. అందుకే తండ్రి అంటున్నాడు, దశమా భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకిమ్ము. జీవించును రంతలుగా ఫలించే ద్రాక్షవల్లిగా, ఫలించే ద్రాక్షవల్లిగా. ఒకే ఒక మాట తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి నిన్ను దీవించి అనుకరించిన ఉద్యోగములను బట్టి, తండ్రి దీవించి నీకు అనుకరించిన కాలమును బట్టి కూడా చెప్తున్నాను. ఒక దశమ భాగం అంటే నా దగ్గర ఉన్న దాంట్లో నుంచి చేయడం కాదు, సమయాన్ని కూడా తండ్రికి ఇవ్వండి. సమయాన్ని కూడా తండ్రికి ఇవ్వండి. మనకు సమయం ఇవ్వడానికే సమయం లేదు. మనకి వీఆర్ వెరీ బిజీ. మామూలు బిజీ కాదండి. ఎక్కడ కూర్చుంటామో మనకి తెలియదు, ఎక్కడ పరిగెత్తామో మనకి తెలియదు, ఎందుకు ఇంట్లో ఉంటామో తెలియదు. సమయం మాత్రం దేవునికి ఇవ్వము.
ఈ మధ్యకాలంలో ఎక్కడ పోయినా 2 ఫోన్లు చేతులలో ఉంటాయి, ఒకటి కాదు, ఒకటి కాదు, 2 అండి. వాకింగ్ కూడా. ఎందుకు? ఇంట్లో కూర్చుంటే పోద్దిగా. వాకింగ్, టాయిలెట్స్, రాత్రులు 2, ఉదయం లెగుస్తేనే. తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. నీ సమయమును, మనం పాట ఏ విధంగా పాడతామండి? తను నాదని గైకో, ఎంత చక్కగా పాడతామండి. ఆహా, ఎంత వీణురు విందుగా ఉందండి పాట. నిజంగా నా తనువును అదే విధంగా తండ్రికి ఇచ్చినట్లయితే ఈనాడు మరి ఒక జకర్యాలా ఉండేవాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలనాడు వారితో, మీకు ఇచ్చిన పొందుకొనిన సొమ్మును ప్రతిష్టార్పణముగా మీరు పరిశుద్ధాలయమునకు తీసుకొని రండి. ఒక ఇటుకని తీసి ఇటుకపై పెట్టండి, కట్టండి, నిలబడండి, మీకు ఇచ్చినటువంటి దీవెనలను మరలా పొందుకోండి అని ఈ పుస్తకము ద్వారా తండ్రి తెలియజేస్తున్నాడు. ఈనాడు మనతో కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. అబద్ధ ప్రమాణములను చెయ్యకండి. కొందరు చూడండి, చిన్న అబద్ధం కూడా ఎందుకు ఆడతారో టపేలు అనేస్తారండి. చిన్న అబద్ధం ఎక్కడున్నావా అని అంటే ఖమ్మం అంటారు, ఉటిదే ఇక్కడనే ఉంటారు. ప్రతి చిన్నది అబద్ధం, అవలేలుగా అబద్ధాలు ఆడతారు. నాకు తెలిసి కొందరు అసలు అబద్ధం ఆడడానికే పుట్టారేమో అనిపిస్తుంది. కనుక అబద్ధం అనే మాట తండ్రి మొదటి నుంచి ఖండిస్తున్నాడు. వెరేలి అనగా సత్యము. పిలాతుతో తండ్రి ఏమన్నాడండి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని అన్నాడా? ఏమన్నాడు అక్కడ? పుట్టి తిని అన్నాడు. ఏమన్నాడండి? దేనికట? మరి మనం అబద్ధమును గూర్చి అబద్ధమాడుటకు పుట్టి తిమి. ఎంత తేడా ఉందో చూడండి. మనం ఈనాడు ఒక తీర్మానం తీసుకుందాం. అబద్ధము ఆడను. తండ్రికి ఇవ్వవలసినవి తండ్రికి చెప్పండి, ఇస్తాను. ఏల్ ఎలోహోయి ఇజ్రాయేలు అన్నాడు. ఏమన్నాడండి? ఏల్ ఎలోహోయి. ఎక్కడన్నాడు ఈ మాట? ఆదికాండం 32వ అధ్యాయము 20వ వచనములో. ఏల్ ఎలోహోయి అనగా నా దేవుడు ఇజ్రాయేలు దేవుడే అని ఒక బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు. మర్చిపోయాను, గడిచిన వారం ఒక ప్రశ్న వేశాను కదండి, అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎందుకు యాకోబు విశ్వాసుల పట్టికలోనికి చేర్చబడ్డాడు? ఎందుకనగా చాలా వరకు మన దగ్గర చెప్పారు. ఆల్ నైట్ ప్రేయర్ మొట్టమొదటిగా చేసినటువంటి వ్యక్తి ఎవరు? ప్రార్థన అనేది చేసింది ఎవరు? ఆల్ నైట్ ప్రేయర్. మామూలు ప్రేయర్ కాదండి, ఆల్ నైట్ ప్రేయర్. మనం కూడా చేస్తుంటాం. మిడ్ నైట్ ప్రేయర్ అని, లేట్ నైట్ ప్రేయర్ అని, 3 o'clock ప్రేయర్ అని, 4 o'clock ప్రేయర్ అని, 3 సార్లు టీ ఇవ్వాలి, 2 స్నాక్స్ ఇవ్వాలి. అది కాదు, ఆల్ నైట్ చేశాడు. ఆల్ నైట్. కొందరైతే అన్ని ఇచ్చినా నిద్రపోతుంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు, వాళ్ళు మొర్ర పెట్టడానికి వస్తారో గుర్రు పెట్టడానికి వస్తారో తెలియదు. ఇంట్లో మంచాలు లేకను ఆల్ నైట్ ప్రేయర్ అంటే ముందు వాళ్ళే కూర్చుంటారు, బిగిన్ కాక ముంపే నిద్రపోతుంటారు. కానీ యాకోబు అలా చేశాడా? కనుక యాకోబు మంచి ప్రార్థనను స్టార్ట్ చేసి మనకిచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనంలో ఆయన సుక్కోతుకు వచ్చి 100 వెండి వరహములకు స్థలమును కొని అక్కడ బలిపీఠము కట్టి, నా దేవుడే, చెప్పండి, నా దేవుడే, నా దేవుడే. అది ఈనాడు మనం అండి
ఏమంటే మీరు క్రిస్టియనా అంటే ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు. క్రిస్టియన్ చెప్పరు. మీరు ఓసి అనుకుంటా అంటే అది చెప్పరు. ఎందుకంటే క్రిస్టియన్ అంటే ఎక్కడ నిమ్న జాతి వాడు అనుకుంటాడోనో మరి ఏమిటో. కానీ యాకోబు ఏమంటున్నాడు? హమరు దగ్గర శకములో కొని నా దేవుడు. ఈనాడు మనం ఎలుగెత్తి నా దేవుడు, నా దేవుడు, నా యేసయ్య నిజ దేవుడు, హల్లెలూయా. బలిపీఠము కట్టి ఓపెన్గా అనౌన్స్ చేశాడు. తండ్రి దాన్ని బాగా మెచ్చుకున్నాడు. మూడవది, ఆదికాండము 49వ అధ్యాయం 1 నుండి చివరి వరకు కూడా తన కుమారులందరినీ పిలిచి యుగాంతములో జరగబోవు సంగతులన్నిటినీ చెప్తానన్న ఒక ప్రవక్త. ఆయన ఎవరండి? ప్రవక్త. యూదా గోత్రపు కొదమ సింహం యేసయ్య రాబోతున్నాడని చెప్పింది యాకోబే. ఆయన ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టి శిలువలో రక్తము కారుస్తారని చెప్పింది ఆయనే, యాకోబే. ఆర్మిగిద్దోని యుద్ధం జరిగిస్తారని చెప్పింది ఎవరండి? యాకోబే. 49వ అధ్యాయం 11వ వచనం ఎప్పుడైనా చెప్తాను, నోట్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, చివరికి అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? చనిపోయే ముందు కూడా కర్రను పట్టుకొని, ఒకసారి చదువుతారండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21. వాట్ ఐ థింక్. విశ్వాసమును బట్టి చూడండి, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు, అంటే అవసాన కాలం అంటే అయిపోయామండి, జస్ట్ బిఫోర్ క్లోజింగ్ హిజ్ ఐస్. అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి వినండి, యోసేపు కుమారులను ఒక్కొక్కళ్ళని ఎఫ్రాయిము రా, మనష్షే రా అని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. ఎవరికండి? మనం ఏమంటామండి? అపోలో తీసుకెళ్ళరా పెద్దోడా, కేర్లో మంచి డాక్టర్ ఉన్నాడట, స్టార్కి తీసుకెళ్ళరా పెద్దోడా, గోపికృష్ణ మంచి హార్ట్ స్పెషలిస్ట్ అంతమే తప్ప కర్ర కానుకొని నమస్కారం చేసేవాళ్ళు ఉన్నారండి? అందుకెక్కాడు ఆయన మొదలుపెట్టిన ప్రార్థన అవసాన కాలము వరకు కూడా వదిలిపెట్టాడా? అందుకెక్కాడు అందులోకి. కనుక ప్రియులారా, ప్రస్తుత కాలంలో తండ్రి మనతో మాట్లాడినటువంటి ఈ పుస్తకమును బట్టి ఇక దొంగిలటం మేము మానేస్తున్నాము. వి విల్ గివ్ సంథింగ్. అది ఏమవుతుందో మన సంబంధం కాదు, ఇది మంది కాదు. దేవునికి ఇచ్చేసాను. అర్పణలు, స్వేచ్ఛార్పణలు. చాలామంది అంటుంటారు ఇయ్యు అంటారని. ఇయ్యు అంటారన్న సంగతే వింటున్నాం, కానీ ఇస్తే మనకు వచ్చేది ఏమిటో మర్చిపోతున్నాం. ఇందాకనే పాట పాడాం కదండి, ఇస్తే కనీసం స్లిప్ అన్న రాసి ఆ హుండీలో వేయండి. యాకోబు అదే చేశాడు, మీకు తెలుసుగా, గుర్తుందా మీకు? ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనంలో, ఒకవేళ నీవు నన్ను దీవించి ఆశీర్వదించి వెనక్కి పంపినట్లయితే నేను 10వ వంతులు నీకు ఇస్తానని ఒక స్లిప్ రాసి అందులో వేసాడు. డబ్బులు లేవు ఆయన దగ్గర, డబ్బులు లేవు, ఉట్టి కర్రతో పోతున్నాడు. కనుక మనము కూడా ఆ పని చేద్దాం. హల్లెలూయా. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించినట్లయితే నేను నీకు దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. ఇప్పుడు చెప్పండి, ఎన్ని దర్శనాలు చూసాం? 6. 6లో 5వ దర్శనము మనమే, 6వ దర్శనం కూడా మనమే. 5వ దర్శనము చక్కటి దీపస్తంభం అయితే 6వ దర్శనంలో ఎగురుతున్న పుస్తకం వస్తున్నదట. దాని నుంచి నీవు తప్పించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? దశమ భాగము దేవునిది. అదేవిధంగా అబద్ధాలు ఆడద్దు.
రెండవది, అబద్ధ ప్రమాణికులు అబద్ధములను మానివేయాలి. రెండు ప్రమాణాలు మనం కలిగి ఉంటామే, ద్వంద్వ ప్రమాణములు అంటారు. ఒకటి మానేద్దాం, తండ్రి ఆశీర్వాదాలు పొందుకోవాలని. నేను మరలా మీకు చెప్తున్నానండి, మనమందరము కూడా ఒక దినాన ప్రభువు పాదముల చెంత ఇలానే ఉంటాం. కుడి చేతి వైపు కొందరు, ఎడం చేతి వైపు కొందరు. మనము కుడి చేతి వైపు ఉండట కొరకే ఈ బాటలు వేసుకుంటున్నాము. హల్లెలూయా. ఏదో ఉబుసపోక కాదు, ఊరుకుండలేక కాదు. ఆయన సత్యవంతుడు. ఆయన ఈ మాటలు చెప్పుట కొరకే దిగి వచ్చిన దేవుని ప్రతిరూపము. ఈ మాటలు చెప్పి తన రక్తాన్ని చిందించి సిలువలో యజ్ఞముగా మార్చి మనల్ని కాచి కాపాడి ఈ దినమున పిలిచి మాట్లాడుతున్న తండ్రి సూటిగా చెప్తున్నాడు, యు ఆర్ మై చిల్డ్రన్, మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు యోహాను సువార్త 14:4 కనుక కలవరపడవలసిన అవసరమే లేదు, ఎందుకనగా ఆయన ఎదపై మనము ఉన్నాము. ఇక 7వ దర్శనము. ఇది చదువుతున్నప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి ఎంతవరకు బాగానే ఉంది కానీ 7వ దర్శనం ఎందుకు వచ్చింది అని మీరు ఇప్పుడు తర్వాత అయినా ప్రశ్నిస్తారు. కానీ ఇప్పుడే మనము ఆ ప్రశ్నను గురించి తండ్రి పాదముల చెంత ధ్యానిద్దాం. ఏంటంటే ఆయన ఒక కొలను చూస్తున్నాడు. ఒక కొల. ఆ కొల జకర్యా గ్రంథం 5:5 నుంచి ఒక 9 వచనాలు చదవండి. 10 నుండి అండి. జకర్యా గ్రంథము 5. ఉమ్, 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 ఉమ్. చూడండి, ఇది ఒక తూము. వాటర్ని స్టోరేజ్ చేసే మన ఇండ్ల పైన మనం సహజంగా అర్థం అవడానికి చెప్తున్నాను, ఒక వాటర్ హౌస్ లాంటి కట్టుకుంటుంటాం, తూము. ఈ తూము పైన ఒక సీసపు బిళ్ళ ఉన్నది, అనగా వాటర్ని చూసుకోవడానికి, తీసుకోవడానికి, నింపడానికి వీలుగా ఒక లిడ్ కూడా ఉంది. ఈ తూము పైన ఒక సీసపు బిళ్ళ ఉన్నది. అందులో ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఇందులో ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఇందులో స్త్రీ కూర్చొని ఉన్నది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, ఆ తూము ఏమిటి, ఆ సీసపు బిళ్ళ ఏమిటి అని జకర్యా చూస్తూ అడుగుతున్నాడు. గమనించినట్లయితే ఆ సీసపు బిళ్ళను తీసినప్పుడు ఒక స్త్రీ కనపడింది. ఈవిడ పేరు దోషమూర్తి. ఏంటండి దోషమూర్తి అంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈవిడ ఒక దోషమూర్తి, పాపపు స్త్రీ, దోషమూర్తి.
తీశాడు, మళ్ళీ అందులోనే పెట్టాడు. ఒక ఇద్దరు స్త్రీలు ఈ తూమును తీసుకొని ఎక్కడికి పెడుతున్నారట? సీనారు దేశమందు ఒక సాలను కట్టి అక్కడ ఒక పీఠమును కట్టి అక్కడ పెడతారట. ఎక్కడ పెడతారట? సీనారు దేశమందు. సీనారు దేశము ఒక సాలను కట్టి, సాలను పీఠమును కట్టి ఇక్కడ తీసుకొచ్చి పెడతారటండి. ప్రస్తుతానికి స్త్రీ ఎక్కడుంది? ఆయన కనపడుతుంది యెరూషలేములో కనపడుతుంది, యూదయలో కనపడుతుంది, దర్శనంలో కనపడుతుంది యూదయ. అయితే ఈ దోషమూర్తిని సీనారు దేశం అనగా ఏమిటి? అనగా బబులోను. ఆదికాండము 11:2 ఉంటుంది. సీనారు దేశమందు నిమ్రోద్ అనే రాజు ఏం చేశాడు? ఒక గోపురాన్ని కడదామని ట్రై చేశాడే, ఆ సీనారు దేశమే బబులోను. ఇప్పుడు మీకు క్లియర్గా రాస్తున్నాను. ఇదేమిటి? బబులోను. ఇప్పుడు ఈ దోషమూర్తిని ఎక్కడ పెట్టబోతున్నారు? బబులోనులోని. అసలు వీళ్ళందరూ కూడా చెరలోకి పోయింది ఎప్పుడు? 607లో బబులోనికి. నెబ్కద్నెజర్ ఎత్తుకుపోయింది ఎక్కడికి? వీళ్ళందరూ పోయింది ఎక్కడికి? బబులోనికే పోయారు ఎక్కువ శాతం. బబులోను నుండి 537లో కోరేషు రాజు వచ్చి కట్టుకోమంటే వచ్చారు. కనుక వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బబులోనికే నుండే వచ్చారు. ఏం చేస్తున్నారు? గుడిని కడుతున్నారు, దేవుని కార్యాలు జరిగిస్తున్నారు. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు సాతానుడు తన ట్రెండ్ను మారుస్తున్నాడు. ఇదివరకు మీరు చేసిన పాపములను అనుసరించి తండ్రి మిమ్ములను పరాయి రాజుల దేశముల చేతికి అప్పగించి మీరు చెరగా వెళ్ళారు. ఇప్పుడు కనికరించి ప్రార్థనలను అనుసరించి దానియేలు చేశాడు, హగ్గయి చేశాడు, జకర్యా చేశాడు, అందరూ చేస్తున్నారు. కనుక మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. ఇప్పుడు యెరూషలేములో మీరు స్థిరపరచబడబోతున్నారు. నా వాగ్దానమును అనుసరించి యెరూషలేములో మీరు బలమైన దేశముగా స్థిరపరచబడబోతున్నారు. 8వ అధ్యాయం వరకు చదివినట్లయితే ఒక బలమైన దేశముగా ఏర్పరచబడబోతుంది. మొట్టమొదటిగా వచ్చినటువంటి 49,697 మంది ఏమవబోతున్నారంటే బలమైన దేశంగా మార్చబడబోతుంది. అయితే సాతానుడు మరలా మిమ్మల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తాడంటే దోషమూర్తి వలె మీకు ఎరలేయడం మొదలు పెడతాడు. నా దగ్గరికి రండి, మళ్ళీ బబులోను రండి. ఇప్పుడు బబులోను యుద్ధం చేసి చెరపట్టుకుపోవడం కాదు, ఏమండి, మనలనే ఆ ట్రాప్లో వేయడానికి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందండి? అమ్మా చెప్తానమ్మా. ఇంకా అక్కడికి వెళ్ళి అసలు ముందు ఇందులోకి వెళ్దాం. ఇప్పుడు ఆ దోషమూర్తి ఏం చేయబోతుంది? ఒకప్పుడు వీళ్ళందరూ చెరలోకి ఎలా వెళ్ళారు? యుద్ధములో ఓడిపోయి వెళ్ళారు, చెరపట్టబడ్డారు. ఇప్పుడు యుద్ధాలు ఉండవు. వీళ్ళే ఆ ట్రాప్లోకి, ఎలక ఆ బోనులోనికి వెళ్ళినట్టు. మీరు ఎలకలకు బోను పెడతారు కదండి, అది ముందు పోదు. మధ్యరాత్రి 3 దాకా దాని చుట్టూ తిరిగిద్ది, కానీ దాంట్లో పోదు. అది దానికి తెలుసు అది పోతే వెళ్ళిపోతానని. ఇక తట్టుకోలేక, ఆ వాసనగా తట్టుకోలేక ఏం కాదులే తప్పించుకుందామని పోయి అందులో పడిపోద్ది. అట్లనే ఒక సాల లేక ఒక తూము ఏర్పరచబడబోతున్నది బబులోనులో. దాన్ని ఏమంటారంటే ఒక భ్రమపరిచే ఒక రంగుల దేశం ఏర్పరచబడుతుంది.
దాని పేరేం పేరండి? బబులోను. బబులోను. ఒకసారి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? ప్రకటన. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, బబులోను కూలిపోయెను, కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము. చూడండి, ఈ సాల ఎలా ఉండబోతుంది? దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఆ ట్రాప్లోకి పెడతారు. అర్థమవుతుందండి? మాయ మంత్రాలతో, కుతంత్రాలతో ట్రాప్ చేయబోవడానికి ప్లాన్ మారుస్తున్నాడు సాతానుడు ఒక తూము వలె. ఇప్పుడు మన దగ్గర కూడా చూసారా? టక్కుటమార గజకర్ణ గోకర్ణ మంత్రాలతో ఒక చిలకను పట్టుకొని బయలుదేరతాడు. మీరు చూసారా చిలక జోషాన్ని? చూడలేదు ఎప్పుడు? ఒక ఎలక బోన్ లాంటి దాంట్లో ఒక చిలకను పెడతాడు, దాంట్లో 2 జామకాయలు నేస్తాడు, అది పట్టుకుంటాడు. రంగు చీర లాంటిది తలకు చూడతాడు, ఎందుకంటే బోర్డర్ మారాలని. దాంట్లో ఒక నెమలీకను పెడతాడు. నా చిన్నతనం చూసా, నెమలీకను పెడతాడు. పంచె కూడా మామూలు తెల్లవి ఉండవు, చీరల పంచె లాంటిదే కడతాడు. ఎవరిని చూశారో లేదో, నేను చూసా. నడుముకు ఒక టవలు ఎర్రంది కడతాడు. చంకలో పాతబడిన గొడుగు ఉంటుంది, ఎందుకంటే వాడు హిమాలయాల నుంచి వచ్చినట్టుగా గుర్తుగా. కొత్తదైతే గుర్తుపడతాం కదా, పాతబడి మాసికలు ఉంటాయి. అలా పెట్టుకొని జరుగుతున్నాయి చెప్తాం మొదలు పెడతాడు. భవిష్యత్తు చెప్తాను. మనము ముఖ్యంగా క్రిస్టియన్సే, ఏ అబ్బాయిట్రా, వాడికి 3 ఆప్షన్లు ఉన్నాయి. జరిగిపోయింది చెప్తేనేమో 10 రూపాయలు, జరుగుతున్నది చెప్తే 50 రూపాయలు, జరగబోయేది చెప్తే 100. 3 కలిపి చెప్పమంటే 100కి ఫిక్స్ చేస్తాడు. అలా ట్రాప్లో మనం పడతాం. వాడి 100 రూపాయలు ఇచ్చి వాడు చెప్పిందంతా వాడికి ఏమొచ్చండి? వాడి భవిష్యత్తు వాడికి తెలిస్తే వాడి సంఖలో ఎందుకు పాత గొడుగు ఉంటుంది? మీలాంటి వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే నువ్వు చూసావా అంటారు. అప్పుడు నీకే పడ్డానా నేను నీకంట్లో అంటారు. కనుక ప్రియులారా, ఇప్పటికీ చెప్తున్నాను, కొందరు రంగురాళ్ళు చూసారా? ఎర్రరాయి పెట్టుకో, నీలం రంగు పెట్టుకో, నీ పరపతిగా తక్కువ లేదు, మళ్ళీ కుర్రో అంటుంటాడు. పుష్యరాగమట, కనకాంబరం అట, వాడికి ఏమీ తెలియదు. ఆ ట్రాప్లో మనం పెట్టుకునేవాళ్ళు లేరా? అటువంటి బాబాలు విజయవాడలో ఉన్నారండి. చేతబళ్ళు చేస్తాం, అంజనాలు వేస్తాం. అదే వేషం ఎత్తబోతున్నాడు ఎవరు? సాతానుడు, బబులోను. ఇప్పుడు యెరూషలేమును ట్రాప్ చేయాలంటే దేవుని బిడ్డలుగా వీరు కట్టబడుతున్నారు. హగ్గై జకర్యాల యొక్క పరిచర్యలో ఇప్పుడు మన చర్చిని ట్రాప్ చేయాలంటే ఏం చేయాలి? కొత్త పథకం వేయాలి. అంత మించి వాడు ఏమి చేయలేడు. అందుకే ఇక్కడ ఈ దర్శనములో ఈ సీసపు బిళ్ళను తీసి ఈ స్త్రీ ఎవరని చూపించాడు. ఆ స్త్రీ ఎవరట? దోషమూర్తి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేసెలకును భూమిలోని ఏహ్యమైన వాటికి నీ తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ చూసారా? ఆ స్త్రీ ఎవరంటే మహా బబులోను. చెప్పండి, మహా బబులోను. ఈనాడు మనతోటి కూడా ఇదే విధంగా ట్రాప్ చేయబోతున్నాడు సంఘములో ఉన్న వారిని. సంఘములో ఉదయకాలం లేచి ప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్షలతో ఉన్నవారు, నిత్యము బైబిల్ చదువుతూ ప్రభు పాదము చెంత జీవించే వారిని గుంజేది ఎవరనుకుంటున్నారు? ఏ ఎర వేస్తున్నాడు? డబ్బులు ఎర, వ్యాపారం ఎర. పాపం కొందరు స్త్రీలు చూసారా? చీరలు పట్టుకొచ్చి ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు, ఆ తర్వాత ఒక్కళ్ళు ఎవరు
చీరలు పోతే అప్పులు మిగిలిపోతాయి. ఏం వ్యాపారం పాపం, వాళ్ళు కట్టుకున్నది కాదు. ఇటువంటి ఎర్రలో పడబోతున్నాం మనం. తండ్రి నేను నీకు ఇస్తాను అంటున్నాడు, ఎర్రలో పడకండి. బబులోను రాబోవు దినములలో ఒక మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాడు తండ్రి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం తర్వాత చదవండి. మత్తు పుట్టించు పాత్ర. అసలు బబులోను చూస్తే అక్కడ ఉంటే బాగుండు అనుకుంటాం. ఇప్పటికే అక్కడ చాలామంది రిజర్వేషన్ చేసేసుకున్నారు, ఇళ్ళు కొనేసుకున్నారు. 14 అంతస్తులు, 20 అంతస్తులు, 20 అంతస్తులు స్విమ్మింగ్ పూల్ ఉంది. నీ కారు పార్కింగ్ కూడా 20 అంతస్తులో ఏర్పాట్లు చేస్తున్నారు. హెలికాప్టర్ కూడా నీ ఇంటి మీద ల్యాండ్ అయిద్దట. కొనుక్కుంటున్నారు. కొందరైతే పాటలే పాడేసుకుంటున్నారు. బై ద రివర్ ఆఫ్ బ్యాబిలోన్. ఆ రివర్ సైడ్న మనము బ్యాబిలోన్ సైడ్న ఒక పెద్ద మేడలు కట్టుకుందామని పాటలు పాడుకుంటున్నారు. అలా చెయ్యబోతున్నాడు. ఎప్పుడు సాతానుడు? యుగాంతములో అని ఎప్పుడు చెప్తున్నాడు చెప్పండి? క్రీస్తు పూర్వము 520లోనే. జాగ్రత్త. ఈనాడు మనతోడు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. మిమ్ములను నేను ఏర్పరచుకొని మీతో నేను చేయబోవు కార్యములు అనేకములు ఉన్నవి. మనం ఎక్కడున్నామండి? ఇక్కడ చూడండి ఒక నిమిషము. ఆ వ్యాపారం ఎలా ఉంటుందట? బంగారము, వెండి. 18వ అధ్యాయం 14 వచ్చి చదువుతున్నాను ప్రకటన గ్రంథము. బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు, దబ్బమ్రాను, దంతపు వస్తువులు, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాళ్ళు, ఏమిలే దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము. ఇంకా చదువుకుంటూ పోతే మనకి ఆయాసం వస్తుంది తప్ప ఆ వ్యాపారం ఏమిటో. ఈనాడు మనవాళ్ళు కూడా చూసారా, వ్యాపారాలను మొదలుపెట్టి దీవాలా తీసిన చాలా ఉన్నాయి. కనుక తండ్రి మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి చెప్పండి? ఈనాడు తండ్రి మనల్ని పిలిచి దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? నీవు సత్యముతో జీవించు, నేను నీకు ఇస్తాను, తోడై ఉంటాను. ఆ ట్రాప్లో పడకండి. అందుకే ఈ దోషమూర్తి మిమ్మలను ట్రాప్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ దోషమూర్తిని సాలను కట్టి పీఠమును ఏర్పాటు చేసి అక్కడ బబులోన్లో ఉంచి రేపు యాంటీ క్రైస్ట్ ఆ బబులోను నుండి ఏలుబడి చేయబోతున్నాడు. ఆ ట్రాప్లోనికి మీరు వెళ్ళకండి అని క్రీస్తు పూర్వము 518లోనే జకర్యా ద్వారా తండ్రి దర్శనము ద్వారా చూపించాడు. ఎవరైనా తలరాతలు మారుస్తాను, మీ జీవితాలు మారుస్తానని బయలుదేరతారే వాళ్ళని దగ్గర కూడా రానీయకండి. అలా పోయే సౌలు ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. మనము కూడా ఈనాడు ఈ మాయగాళ్ళ దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి వెళుతున్నాం. ఇంట్లో వాస్తు పండితులు లేకుండా మీరు ఎప్పుడైనా బోరేయించుకున్నారండి? గుండె మీద చేసుకొని చెప్పండి. నో. కూతురు పెళ్లి చేయాలంటే ఎక్కడ పోతాం? సిద్ధాంతి దగ్గర పోతాం. పెళ్లి చేయాలంటే పాస్టర్ దగ్గరికి వస్తాం. అదేమి నీతో ద్వంద్వనీతి. మరి నేను బుధవారం నాడు అవైలబిలిటీ లేనని పాస్టర్ అంటే ఇంకో పాస్టర్ని చూసుకుంటాం, కానీ డేట్ మాత్రం మార్చడు. ఇంకో పాస్టర్ని చూసుకుంటాం, ఎందుకంటే సిద్ధాంతి పెట్టినటువంటి డేట్ అది. ప్రియులారా, అందుకే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను పడిన శ్రమంతా వృధా అయిపోతుంది అంటాడు పౌలు. కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు మనతో తండ్రి మాట్లాడుతున్నాడు. మీరు బబులోను వేసే ట్రాప్లోనికి వెళ్ళకండి.
ఒకసారి చేసిన తప్పులకు దేవుడు మనలను చెరలోనికి బబులోనికే తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు రెండోసారి బబులోను మరల మాయ మంత్రాలతో ట్రాప్ చేసి ఏం చేయబోతున్నాడు? రంగుల స్వప్నాన్ని చూపించి బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాడు. పడకండి పడకండి అని రాబోవు సంగతిని ముందే తండ్రి సూచించాడు. ఎవరికి? జకర్యాకి. జకర్య ద్వారా వారికి, ఇప్పుడు జకర్య ద్వారా మనకు. మరలా చెప్తున్నాను ప్రియులారా, తండ్రి మనకి ఇచ్చినటువంటి తలాంతులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పాటలు పాడుతున్నావా? తండ్రి ఇచ్చిన తలాంతు. ప్రార్థన చేస్తున్నావా? తండ్రి ఇచ్చిన తలాంతు. బోధిస్తున్నావా? ఎవరికి లేని ఆధిక్యత. అటువంటి తలాంతులను ద్వంద్వ వైఖరితో రెండు కాళ్ళను రెండు దొడ్లలో పెట్టి నడవకండి, వదిలేయండి. శక్తిగల తండ్రి మనకు ఉన్నాడు. యుద్ధ శూరుడైన యెహోవా, మహిమగల రాజు. 24వ కీర్తన 8వ వచనంలో ఉంది కదండి. అటువంటి రాజు మనకు ఉండగా ఎందుకు భయపడుతున్నామో, ఎందుకు ఈ ట్రాప్లోనికి వెళుతున్నామో ఆలోచించండి. మరలా మీకు చెప్తున్నాను, ఆలోచించండి. ఇక 8వ దర్శనము, 7వది అయిపోయింది కదండి. 8వ దర్శనాన్ని ఏంటి చెప్పండి? 6వ అధ్యాయము 1 నుండి చదవండి. నేను మరల తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, 2వ రథమునకు నల్లని గుర్రములు, 3వ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను. నా ఏలినవాడ, ఇవేమిటని నాతో మాటలాడుచున్న దూతను నేను అడుగగా అతడు నాతో ఇట్టెనను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. చూడండి, మొట్టమొదటి దర్శనమే గుర్రాలు. 8వ దర్శనము గుర్రములు కాకుండా రథములు. ఇక్కడ ఏంటండి? ర్యాంక్ పెరిగింది. అప్పుడేమో గుర్రాలు, ఇప్పుడు రథములు. గుర్రములపై ఆర్డినరీ ర్యాంక్డ్ పీపుల్ వస్తే, రథములపై ఎక్స్ట్రాడినరీ ర్యాంక్డ్ పర్సన్స్ వస్తారు. అనగా తండ్రి జకర్యాకి ఏమని చెప్తున్నాడంటే, ఇక నేను ఎక్స్ట్రాడినరీ ర్యాంక్డ్ దూతలను పంపిస్తున్నాను. ఒక్క మామూలు వారితో పంపించేంత సరిచేశాను అన్నప్పటికీ మీలో ఇంకా శంక ఉన్నదేమో, కానీ ఇప్పుడు ఎలా చేయబోతున్నాను? హల్లెలూయా! ఎక్స్ట్రాడినరీ పీపుల్. రథములే వస్తున్నాయి, 4 రథాలు వస్తున్నాయి. ఎర్రని రథము, నల్లని రథము, తెల్లని రథము, చుక్కలు చుక్కలు అనగా పాండుర వర్ణము కలిగిన రథములు. రథములు అనగానే ర్యాంకుడు దూతలు. ఏమండి, పరలోకములో తండ్రి తన చుట్టూ 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది కోట్లైనటువంటి దూతలు, శరాపులు, కెరూబులు అందరూ ఉన్నప్పటికీ తన ఎదురుగా ఒక దీపస్తంభముని పెట్టుకొని మన వైపే చూస్తున్నాడంటే అర్థం ఏమిటి చెప్పండి? అందరూ ఉన్నారు చుట్టూ, కానీ తండ్రి చూపు ఎవరి మీద ఉన్నది? మన మీద ఉన్నది. హౌ మచ్ ఇంపార్టెన్స్ తండ్రి మనకిచ్చాడు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వారంతా ఒకెత్తేమో కానీ నీవు నా దృష్టికి నా పావురము ఒక్కతే. పరమగీతంలో 6:9 అంటాడు. 6:8 ఏమంటాడు? ఎంతమంది రాణులున్నా, ఎంతమంది ఉపపత్నులున్నా, లెక్కకు లేని కన్యకలున్నా, నా పావురము ఒక్కతే, ఆ పావురం వైపే నేను చూస్తున్నాను అన్నాడు. ఆ పావురము కొరికే నా రక్తాన్ని చిందించాను అన్నాడు.
అమూల్యమైన రక్తమును మనపై ప్రోక్షించాడు. ఇప్పుడు మనపై ఎవరి రక్తం ఉందండి? చెప్పండి. యేసయ్య రక్తం ఉన్నది మనపై. మనకు కనపట్లేదు కానీ మీ మీద ఒక చుక్క ఉంది చూడండి. యేసయ్య రక్తపు చుక్క ఉంది. అందుకే మన దగ్గర రాట్లా. ఏవి? అవే ఐగుప్తులో సంహార దేవత ఇజ్రాయెల్ ఇంట్లోకి ఎందుకు పోలేదు? రక్తపు చుక్క ఉంది. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు దేవతలకు. చేసలేదా? చేస్తున్నారు. నిర్గమకాండము 12వ అధ్యాయం 12వ వచనం 3వ లైన్ చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి సమస్త దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను చాలండి 3వ లైన్ చదవమంటే మొదటి నుంచి చదివారే. అక్కడ ఏమంటున్నాడంటే ఐగుప్తు దేవతలందరికీ, చెప్పండి, ఐగుప్తులో ఉన్న దేవతలందరూ కూడా ఏమైపోతారట? ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతారు. ఎందుకని? ఒక రక్తపు చుక్క ఉంటే చాలు, అవేవి చేయలేవు. ఈనాడు మనలను ముట్టుకోకుండా ఉండాలంటే మన పైన ఏముండాలి? చెప్పండి. రక్తపు చుక్క ఉందా? ఉంటే సంతోషం. ఉండకపోతే ఈ రాత్రి కన్నా వేసుకుందాం. ప్రభు ఒక్క చుక్క వేయి ప్రభువా అని కన్నీరు గారవండి. ఒక్క చుక్క, డ్రాప్ ఆఫ్ బ్లడ్. ఐ వాంట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ మై లార్డ్. అందుకేగా నువ్వు వచ్చింది యేసయ్యా. మొదటి తిమోతి 1:15 అంటాం. అపోస్తుల కార్యములు 17:30 అంటాం. 2 తిమోతి 2 పేతురు 3:9 అంటాం. ఇవన్నీ దేనికి? ఒక్క చుక్క నాపై వేయండి. అందుకే జకర్యా, నీవు భయపడకు. యుద్ధము లేక ఉండవు, కరువు లేక ఉండవు. పూర్తిగా లేకుండా నేను రథాలనే పంపించాను అనగా ఫైనల్ చెకప్ చేయబోతున్నాను. ఫైనల్ చెకప్. శాంతి సమాధానము అనుగ్రహించబడుతుంది. అటు ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమరలు పూర్తిగా నా ఆధీనములోనికి తీసుకున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలంటున్నాడు తెలుసా? ఉన్నవారి దగ్గర బంగారాన్ని తీసుకో. ఏం తీసుకోమంటున్నాడండి? చెప్పండి. బంగారాన్ని తీసుకో. 6వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోయాజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచు. ఇప్పుడు ఏం తయారు చేసి పెట్టమంటున్నాడండి? అర్థమవుతుందా? బంగారపు కిరీటమును ప్రధాన యాజకుడిపై పెట్టమంటున్నాడు. ఏం పెట్టమంటున్నాడు? బంగారపు, చెప్పరేమండి, బంగారపు కిరీటమునే ప్రధాన యాజకుడి పైన పెట్టమంటున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. యాజకులను తండ్రి వాడుకోవడం మొదలు పెడితే ఏ విధంగా వాడుకుంటాడట? రంధ్రాలు పడ్డ హవాయి స్లిప్పర్లు, రంగుల గుండీలు, అలా ఉండరండి. బంగారపు ఎలా వస్తాయండి? నడకే వేరు. ఎలా నడుస్తాయండి? పరమగీతంలో 7వ అధ్యాయం 1వ వచనంలో, రాజపుత్రిక నీ నడకను చూస్తేనే అంటాడు తండ్రి. మంచి నడక, మంచి టీవీ, మంచి అధికారం ఎవరికి ఇస్తున్నాడు? ఏం పెట్టి? ఇప్పుడు దరిద్రత ఎంతో వేరే డాక్టర్లు వచ్చి నీ మెడలో చిన్న మెత్తు బంగారం ఉంటే ఈ సంఘాలన్నీ పరలోకంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు 5,000 సంఘాలు పరలోకంలో లేవండి. ఫ్రంట్ లైన్ చర్చెస్ లేవు, ఏ చర్చెస్ లేవు. పరలోకంలో అసలు రిజిస్ట్రేషనే లేదు.
మనం చేసుకున్నాం. ఫ్రంట్ లైన్ చర్చెస్, ఆంగ్లికన్ చర్చెస్, ఇంకో చర్చెస్. దయచేసి ఏమనుకోవద్దు, ఎవ్వరూ ఏమనుకోకండి. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రిజిస్ట్రేషన్ ఇన్ ది హెవెన్ ఆఫ్ హెవెన్స్. వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ చర్చ్, దట్ ఈజ్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన వెలగల రక్తము చేత కట్టబడిన ఒకే ఒక్క సంఘం ఉన్నది. ఆ సంఘమే నా పెళ్లి కుమార్తె అని తండ్రి చూపించబోతున్నాడు. అటువంటి సంఘముగా ఉన్న వారికి ఇప్పుడేమో బంగారు కిరీటం పెడతాడట, రేపు బంగారముతో మెరుగుతున్నటువంటి ఆ పట్టణంలోకే తీసుకెళ్తాడట. పరలోక పట్టణము 12 గుమ్మములు, 12 గుమ్మములు. నా చిన్నతనంలో మా అమ్మ పాడుతుంటే నేర్చుకున్న పాట, ఇప్పుడు అందరూ మర్చిపోయారు అనుకోండి. అటువంటి పట్టణాన్ని మనకి ఇవ్వబోతున్నాడు తండ్రి. మనమేమో ఎక్కడ చిన్న మెత్తు బంగారం ఉందా నువ్వు పరలోకానికి రాజ్యానికి రావు, అది ఉందా నీవు రావు, ఇది ఉందా నీవు రావు. మరి ఏముందో ఇక్కడ. మరి ఇంతకీ యెహోషువ పరలోకానికి వస్తాడో రాడో వాళ్ళని అడగాలి. ఎందుకని యెహోషువ తల మీద ఏముంది? జెరుబ్బాబెలు చేతికే ఉంది. మరి వీళ్ళిద్దరినీ ఇక్కడనే డిటైన్ చేస్తారేమో వీళ్ళు. అడుగుదాం వాళ్ళని, ఎప్పుడన్నా కనపడితే అడుగుతా నేనైతే. తండ్రి బైబిల్లో చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. కిరీటమును చేసి ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతనే జెరుబ్బాబెలు. అతడు యెహోవా ఆలయమును కట్టును. నీకొక గవర్నర్ వస్తున్నాడు, అతను జెరుబ్బాబెలు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, అధికారము కలిగి సువర్ణ కిరీటము పెట్టుకున్నటువంటి. రేపటి దినాన మనకి 7 కిరీటాలు, 12 కిరీటాలు, 30 కిరీటాలు అని చెప్పుకుంటున్నామే, మన కొరకు లేవా అండి? అవన్నీ ఇత్తడి, అల్యూమినియం అనుకుంటున్నారా? ఏమోనండి. ఎటువంటి కిరీటాలు సిద్ధపరిచాను? నీ కిరీటము దోచబడకుండా జాగ్రత్త కలిగి పట్టుకొనుము. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు అది మామూలు కిరీటం అనుకుంటున్నారా? బంగారు కిరీటము. ఏమోనండి, అప్పుడు యెహోషువాకి ఇచ్చారేమోలే అనుకుంటున్నాం కదా. చూడండి కింద ఏమంటున్నాడు 14వ వచనంలో, ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి. ఎవరైతే ప్రధాన యాజకుడుగా తర్వాత వస్తారో వారి నెత్తి మీద ఏముండాలి? ఆ కిరీటం ఉండాలండి. ఇప్పుడు ప్రధాన యాజకులుగా చేస్తున్న వారి నెత్తి మీద ఏముండాలి చెప్పండి? కిరీటం ఉంటుంది. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, దే ఆర్ చోజన్ పీపుల్. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల ప్రకారంగా వారిని నేనే ఏర్పాటు చేసుకున్నాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా నేనే ఏర్పాటు చేసుకున్నాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా వారి పాదములు సుందరములై ఉన్నవి. నేను పంపిస్తున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. మనమేమో ఆయన ప్రార్థన చేయకముందే ఏరుకొని వెళ్ళిపోతున్నారు. చూసారా కొన్ని పెళ్ళిళ్ళు, అయ్యగారు వచ్చి ప్రార్థన చేయకముందే సగం ఖాళీ చేసేస్తున్నారు. ప్రార్థన చేసే టైము ఇవ్వట్లే. ప్రియులారా, బీ సీరియస్. దేవుని కార్యములను అలనాడు వారు అలసత్వము చేసి పొందలేక మ్రగ్గిపోయిన స్థితిలో 8 దర్శనాలతో తండ్రి లేవనెత్తుతున్నాడు. ఈనాడు కూడా మనం ఏం చేస్తున్నామంటే అలసత్వముగా తీసుకుంటున్నాం. పాస్టర్ గారు వచ్చి విందునకు ప్రార్థన చేసేంత టైం లేకముందే సగము బాగా ఖాళీ. ఎంత బలహీనమైపోయామండి అంటే మనిషికి వచ్చినంత కోపం వస్తుంది ఒక్కళ్ళకి. అనకూడదు. ఎందుకని
అలా రాటన్గా తయారైపోయారు. అందుకే 8 దర్శనాలతో తండ్రి చెప్తున్నాడు. 15వ వచనం చూడండి ఎంత ఇంపార్టెంటో. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. ఎక్కడనో దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా వస్తారు. మీరు మొదలు పెట్టండి, అందరూ వస్తారు. మీరు మొదలు పెట్టండి, మధ్య ఆసియాలో ఉన్నవారు, స్కాటర్ అయిపోయిన వారందరూ కూడా వెనక్కి తిరిగి వస్తారు. మీకు సహాయకులుగా ఉంటారు. అందరూ కలిసి ఆలయాన్ని కడతారు. 8 దర్శనాలతో తండ్రి మాట్లాడిన మాటలను తండ్రి మనము ధ్యానిస్తూ ఉన్నాము. లోకమంతటా శాంతి, సమాధానము, కరువు లేదు, నో డెత్స్, నో వార్స్, నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్. నా ఆత్మ నెమ్మదిపరుచుతున్నది అన్నాడు 8వ వచనంలో. ప్రియులారా, ఇంకో చక్కటి మాట, ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అన్నాడు. ఏ ఇద్దరికండి? ప్రధాన యాజకునికి, గవర్నర్కి. ఈనాడు చర్చెస్లో పాస్టర్లకి, సంఘ పెద్దలకు పడితావదు, కోర్టులకు వెళుతున్నారు. సమాధానకరమైనటువంటి పరిస్థితులు లేకుండా చేసుకుంటున్నారు. బూట్లు వేసుకోవచ్చా వేసుకోకూడదా అని కోర్టుకు వెళ్ళారండి. చివరికి తీర్పు ఎవరు చెప్పాలట? కోర్టు చెప్పాలట. వాడు తీర్పు తీర్చారండి. ఏమన్నా తెలుసా? బూట్లు వేసుకున్న వాళ్ళకి ఒక ఆరాధన, బూట్లు లేకుండా వాళ్ళకి ఇంకొక ఆరాధన జరుపుకోండి అన్నారట. పైన ఒక బోర్డు పెట్టాల్సి వచ్చింది బయట. ఏమని? విత్ షూస్ మార్నింగ్ సర్వీస్, వితౌట్ షూస్ 10 o'clock సర్వీస్. నాకు తెలిసి పులిపీటి మీదకి ఎక్కే బోధకుడు కూడా విత్ షూస్ వస్తాడు. ఏది? విత్ షూస్ ఆరాధనకి. వితౌట్ షూస్ ఆరాధనకి వితౌట్ షూస్ వస్తాడు. అది మన పరిస్థితి. మోషేతో ఏమంటున్నాడు? ఇది పవిత్రమైన స్థలము, ఇది నా మహిమ గల స్థలము. మోషే నీ చెప్పులు ఇప్పు అన్నాడు. అన్నాడా లేదా? యెహెజ్కేలుతో అన్నాడా లేదా? ఎందుకో తెలియదు కానీ షూస్ వేసుకొని రావడం ఫ్యాషన్ అయిపోయింది. దానికి కూడా మనం కవరింగ్ ఇస్తాం. కవరింగ్ ఇవ్వడంలో మనకు మించిన వాళ్ళు లేరండి. దానికి కవరింగ్ ఇస్తాం. ఎందుకు వేసుకుంటున్నారు అంటే కవరింగ్. ప్రియులారా, ఓన్లీ 2 minutes ఆర్ దేర్ టు క్లోజ్ డౌన్ అవర్ సర్మన్. 2 నిమిషాలు తక్కువ 9. 8 దర్శనాలు ఒక్కసారి సింహావలోకం చేసుకుందాం. 1 చెప్పండి, మీరే చెప్పాలి. 1 గుర్రముల యొక్క దర్శనం. అది మామూలు గుర్రాలే. మొట్టమొదటిగా పంపించినటువంటి తండ్రి ఏర్పరిచిన ఒక శాంతి, సమాధానము చిహ్నము. 2వది 4 కొమ్ములు. 3వది కొలనూలు చేత పట్టుకున్న దూత 1 సెంటీమీటర్ కూడా పోనివ్వనని చెప్పడం. 4వది దేవుని దూత ఎదుట అనగా త్రిత్వములో వర్డ్ ఆఫ్ గాడ్ ఎదుట యెహోషువ నిలబడి ఉండుట. ఆ తండ్రి ఇచ్చిన వాగ్దానములను మనం చూసాం. తర్వాత దీపస్తంభము లేక దీప వృక్షము ఒలీవ మొక్కలతో దేవుని పరిచర్య జరిగిస్తున్న హగ్గై జకర్యాలను చూసాం. తర్వాత ఎగిరిపోతున్న పుస్తకాన్ని చూసాం. ఆ తర్వాత దోషమూర్తి అయినటువంటి బబులోను స్త్రీ రాబో దినములలో చేయబోచున్న మాయ మంత్రాల, గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలను, రంగురాళ్లను చూపించి వ్యాపారంలోనికి లాగే ట్రాప్స్ని చూస్తున్నాం. తర్వాత 4 రథములు అనగా ఫైనల్గా తండ్రి జకర్యాకి, ఇదిగో నేను సమస్తమును శాంతపరిచి ఐగుప్తు నుంచి కూడా మీ యొద్దకు నడిపించి అందరి యొద్ద బంగారమును తీసుకొని ఒక మంచి కిరీటమును చేసి ప్రధాన యాజకుని తలపై ఉంచి
భావి తరములకు ఆలయములో ఆ కిరీటమును ధరించి అదే అధికారముతో నా ఎదుట పరిచర్య చేసే గొప్ప భాగ్యమును ఇవ్వబోతున్నాను. అంత మాత్రమే కాక ఆయనకు తోడుగా చిగురు రాబోతున్నాడు. ఆ చిగురు చేతికి నా రాజా ఉంగరమే అనగా సిగ్నెట్ని నేను ఆయనకిచ్చి వారిద్దరూ కలిసి సమాధాన విషయమైన ఒక ఏకాభిప్రాయముతో పరిశుద్ధాలయమును కట్టబోతున్నారు. ఎన్ని సంవత్సరాలు కట్టారండి? చెప్పాలి. ఎన్ని సంవత్సరాలండి? 21. ఎంతండి? 21 సంవత్సరాలు కట్టేశారు. ఇక మనము నెక్స్ట్ వీక్ చాలా ఉన్నాయండి. 14 అధ్యాయాలు, 1 కాదు 2 కాదు. ప్రకటన గ్రంథంలో ఒక తండ్రి తీసుకెళ్తాడు మనల్ని చివరికి. మన లాస్ట్ అధ్యాయంకి వచ్చేసరికి ఎక్కడ ఉంటామంటే ఆర్మగిద్దోని యుద్ధంలో ఉంటాం. ఎక్కడ ఉంటామండి? ఆర్మగిద్దోని యుద్ధంలో వెళ్తాం మనం. తండ్రి ఎక్కడ దాకా తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తుదాం.